రైట్ 1 to 5 మనకి ఏమున్నాయి క్లోజ్ టెస్ట్ చెప్తారా ఫస్ట్ వన్ చెప్తారా బ్రెజిల్ టూరిజం మినిస్ట్రీ ఈజ్ dash a 6% increase in the number of tourists visiting the country dash the next year అది మీకు క్లూ అండి ఇక్కడ మనకి ఏంటి నెక్స్ట్ ఇయర్ అనేది మనకి క్లూ ఓకేనా నెక్స్ట్ ఇయర్ మనకి ఏంటి క్లూ ఇంకో పని మనకి ఇక్కడ ఏమొచ్చింది ఈజ్ ఏ ఫామ్ మనకి బి ఫామ్ యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా ఇక్కడ బ్రెజిల్ టూరిజం మినిస్ట్రీ చేస్తుందా ఆ మినిస్ట్రీ పైన జరుగుతుందా చేస్తుంది కాబట్టి ఏ వాయిస్ యాక్టివ్ వాయిస్ కాబట్టి ఏం రావాలి V4 ఏం రావాలి V4 ఆ V4 అనేది దేంతో సరిపోవాలి నెక్స్ట్ ఇయర్ దేంతో సరిపోవాలి నెక్స్ట్ ఇయర్ తో సరిపోయే V4 ఏముంది ఆప్షన్స్ లో చెప్పాలి అందరూ కూడా షూరా సో ఆన్సర్ ఏమైందండి మనకి ప్రెడిక్టింగ్ మరి అందరూ చేశారా ఇది నెక్స్ట్ ఇయర్ తో సరిపోవాలి అది మనకి ఏమై ఉండాలి V4 కాబట్టి మనకి ప్రెడిక్టింగ్ ఇస్ ద రైట్ వన్ ఓకే రిమైనింగ్ వాటిలో మీకు తెలియాల్సిన మీనింగ్స్ ఏమైనా లేవు కదా అన్ని తెలిసినాయి కదా అనౌన్సింగ్ నెగోషియేటింగ్ అంటే నెగోషియేటింగ్ డిస్కసింగ్ నెగోషియేటింగ్ అంటే మీనింగ్ ఏంటి డిస్కసింగ్ ఓకేనా లేదంటే బార్గెయిన్ ఏమనొచ్చు బార్గెయినింగ్ ఏమనొచ్చు విన్నర్గా బార్గెయినింగ్ ఆర్ డిస్కసింగ్ దాన్ని ఏమంటాము నెగోషియేటింగ్ అంటాం ఓకేనా మరి నెక్స్ట్ వన్ చేద్దామా ఈ క్వశ్చన్ అందరు చేశారండి మనకి ఇక్కడ నెక్స్ట్ అన్నాడు కాబట్టి ఫ్యూచర్ ఇంకోటి మనకి ఏమొచ్చింది యాక్టివ్ కాబట్టి V4 కాబట్టి ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఏం రావాలి ఇక్కడ ప్రెడిక్టింగ్ ఈజీ వన్ రైట్ నెక్స్ట్ వన్ చేద్దాం చూడండి చెప్పండి సెకండ్ వన్ చెప్పండి విజిటింగ్ ద కంట్రీ డాష్ ద నెక్స్ట్ ఇయర్ ఇక్కడ మనకి చిన్న లాజిక్ చూడండి మనకి వచ్చింది ఇక్కడ కంట్రీ వచ్చిందా కంట్రీ మనకి ఏంటి నౌన్ నెక్స్ట్ వచ్చింది ద నెక్స్ట్ ఇయర్ వచ్చిందా అది కూడా మనకి ఏంటి నౌన్ 2 నౌన్స్ పక్క పక్కనే ఉన్నాయి లేదా కాబట్టి మధ్యలో ఏం రావాలి మనకి ప్రిపోజిషన్ ఏం రావాలి ప్రిపోజిషన్ ఒకవేళ వీటిని జాయిన్ చేస్తే మనకి ఏం రావాలి కంజంక్షన్ జాయిన్ చేస్తే కంజంక్షన్ రిలేట్ చేస్తే ప్రిపోజిషన్ కానీ కంట్రీని ఇయర్ని మనం జాయిన్ చేయం కదా ఏం చేయొచ్చు మరి ఇక్కడ ఏముంది కంట్రీ నౌనే కదా ఇయర్ నౌనే కదా 2 నౌన్స్ పక్క పక్కనే ఉన్నాయి కదా వాటి మనం ఏం చేయొచ్చు జాయిన్ చేయొచ్చు లేదంటే రిలేట్ చేయొచ్చు జాయిన్ చేయాలంటే ఏమొస్తుంది కంజంక్షన్ రిలేట్ చేయాలంటే ఏమొస్తుంది ప్రిపోజిషన్ మరి ఇక్కడ కంట్రీని ఇయర్ని జాయిన్ చేస్తామా చేయకూడదు ఏం చేయొచ్చు రిలేట్ చేయొచ్చు కాబట్టి మనకి ఏం రావాలి ప్రిపోజిషన్ ఆ ప్రిపోజిషన్ ఇక్కడ ఏమై ఉండాలి దీనికి సరిపోవాలి చెప్పండి మనకి ఏమైందో కంట్రీ డాష్ ద నెక్స్ట్ ఇయర్ చెప్పండి ఆనా ఫ్రమ్ ఓవరా ఆఫ్ ఎట్టా ఆబ్వియస్ గా ఓవర్ ద నెక్స్ట్ ఇయర్ కాన్సెప్ట్ ఓకేనండి దట్స్ ఇట్ రైట్ అక్కడ మనకి ఇయర్ కాకుండా డే ఇచ్చాడు అనుకోండి డే అప్పుడు ఏం పాసిబిలిటీ చెప్తాను డే పాసిబిలిటీ మనకి ఏం చెప్పండి ఫ్రమ్ రావచ్చు ఇంకా సిన్స్ రావచ్చు అండ్ సిన్స్ ఇంకేం రావచ్చు ఆన్ ఇది మీకు డిఫరెన్స్ చెప్తాను నోట్ చేసుకోండి రైట్ నార్మల్గా ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేస్తాము ప్రెజెంటా పాస్టా ఫ్రమ్ అయితే ఆ రోజు నుంచి సండే నుంచి స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఇది ప్రెజెంటా పాస్టా జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్యూచర్ కోసం అండి ఎప్పుడు ఫ్యూచర్ కోసం ఫ్రమ్ ఎప్పుడు యూజ్ చేస్తాము ఫ్యూచర్ మరి సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామండి చెప్పాలి పాస్ట్ రాసుకోండి ఈ రెండు మనకి ఏంటి పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడైనా సరే పాస్ట్లో ఒక పాయింట్ నుంచి లేదంటే ఒక డే నుంచి స్టార్ట్ చేస్తున్నాం అప్పుడు ఏమనాలి సిన్స్ అలా కాకుండా ఫ్యూచర్లో స్టార్ట్ చేయబోతున్నప్పుడు ఏమనాలి ఫ్రమ్ దట్ డేట్ అలా కాకుండా ఆ రోజు అన్నప్పుడు ఏమొస్తుంది ఆన్ ఆ రోజు నుంచి అంటే ఏమొస్తుందండి ఫ్రమ్ కానీ సిన్స్ కానీ ఆ రోజు నుంచి అన్నప్పుడు ఫ్రమ్ కానీ సిన్స్ కానీ ఆ రోజు అన్నప్పుడు ఏమొస్తుంది ఆన్ ఇది మీకు తెలియాలి అందరికి కూడా అలా కూడా ఏమంటాం మనం ఓవర్ ద నెక్స్ట్ ఇయర్ అంటే మీనింగ్ ఏంటండి డ్యూరింగ్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పి ఓకేనా సో నెక్స్ట్ ఇయర్ మొత్తం చెప్తున్నాం కాబట్టి ఏమన్నా ఓవర్ ద నెక్స్ట్ ఇయర్ ఈ కాన్సెప్ట్ అందరికి ఓకేనా నెక్స్ట్ వన్ చేద్దామా మరి ఓవర్ థర్డ్ వన్ చెప్పండి థర్డ్ వన్ ఏం అవ్వాలి ఇక్కడ వచ్చిన పాయింట్ మీకు ఇక్కడ ఏమొచ్చింది ద నెంబర్ వచ్చిందా ద నెంబర్ ఈస్ అన్ ఎస్టిమేట్ ఇక్కడ ఎస్టిమేట్ అనేది ఎలా వాడారండి వెర్బ్గా వాడారా నౌన్గా వాడారా చెప్పాలి మీరే నౌన్గా వాడారు ఎందుకంటే మనకి ఏమొచ్చింది అండ్ ఆర్టికల్ వచ్చిన తర్వాత ఏం రావాలి నౌన్ కాబట్టి ఇక్కడ ఎస్టిమేట్ ఎలా వాడారండి కాబట్టి అది స్టార్ పెట్టుకోండి ఎందుకంటే మనకి ఎస్టిమేట్ మనకి ఏంటి వెర్బ్ అండ్ ఎస్టిమేట్ మనకి ఏంటి వర్బ్ కానీ ఎస్టిమేట్ ఎలా వాడచ్చు మనం నౌన్గా కూడా వాడచ్చా లేదా దట్ ఈస్ వై కాబట్టి ఇది గుర్తుపెట్టుకోక చెప్పండి ఎస్టిమేట్ మనం నౌన్గా కూడా వాడచ్చా లేదా వాడొచ్చాను అది మీరు గుర్తుపెట్టుకోండి రైట్ మీకు వస్తాయి అప్పుడప్పుడు రైట్ ఎస్టిమేట్ అనేది మనకి ఏమనిపిస్తుంది అంటే అది నౌన్ కదా అది వెర్బ్ కదా అని చెప్పి మనం ఎర్ర పెడతాం అండ్ బట్ దాన్ని ఎలా వాడచ్చు మనం నౌన్గా కూడా వాడచ్చు ఓకేనా ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ మనకి బేస్డ్ అనేది ఏమొచ్చింది ఆన్ బేస్డ్ ఆన్ ద డాష్ ఫ్రమ్ ద లాస్ట్ 3 ఒలింపిక్ హోస్ట్ సిటీస్ చెప్తారా మరి ఇక్కడ మనకి ఏం రావాలి బేస్డ్ ఆన్ ద షూరా డౌట్ లేదా బేస్డ్ ఆన్ ద సెర్చింగ్ హైలైట్ సైటింగ్ ఫైండింగ్స్ డిస్కవరీస్ ఫైండింగ్స్ రైట్ నార్మల్గా ఫైండింగ్స్ అంటే ఏంటంటే రిజల్ట్స్ అని చెప్పొచ్చు ఏం చెప్పొచ్చు రిజల్ట్స్ సో మనకి ఏదైనా ఒక సర్వే చేసామనుకోండి ఆ సర్వేలో మనకి రిజల్ట్స్ వస్తాయి లేదా ఆ సర్వేలో వచ్చే రిజల్ట్స్ ఏమంటాం మనం ఫైండింగ్స్
లేదంటే ఏదైనా సరే ఒక రైట్ ఎక్స్పెరిమెంట్ చేశారు, ఆ ఎక్స్పెరిమెంట్లో వచ్చే రిజల్ట్ ఏమని వచ్చండి, ఫైండింగ్. ఆ విధంగా మనకి ఎక్స్పెరిమెంట్ కావచ్చు, సర్వే కావచ్చు, దాంట్లో ఫైనల్గా వచ్చే అవుట్పుట్ మనం ఏమనొచ్చు, ఫైండింగ్ అనొచ్చు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ రియో డిజైన్ అంటే బ్రెజిల్లో ఆ ఒలింపిక్స్ కండక్ట్ చేయక ముందు వేరే కంట్రీస్ కండక్ట్ చేశారా లేదా, అక్కడ ఏవైతే రిజల్ట్స్ వచ్చాయో వాటిని బేస్ చేసుకుని వీళ్ళు ఏం చేశారు, ప్లాన్ చేశారు. కాబట్టి మనకి ఏం రావచ్చు ఇక్కడ, ఫైండింగ్స్. కాన్సెప్ట్ ఓకేనా? చెప్పండి, ఇక్కడ ఫైండింగ్స్ ఏ సెన్స్లో వాడాం మనం, ఫైండింగ్స్ ఏ సెన్స్లో వాడాం, రిజల్ట్స్ అనే సెన్స్లో వాడాం. ఓకేనా? మరి అందరు చేశారా ఇది, షూరా? రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా, చెప్పండి. ఫోర్త్ వన్ అయిపోయింది కదా, సారీ ఫోర్త్ వన్ చెప్పండి. London. Now that the curtains has been, so curtain has been dash, and that the host country has taken its final, అది రాసుకోండి. ఫైనల్ బో అంటే మీనింగ్ ఏంటి, కన్క్లూజనా బిగినింగా? ఫైనల్ బ్లో అంటే కన్క్లూజనా బిగినింగా? కన్క్లూజన్. సో కన్క్లూజన్ కాబట్టి కర్టన్ ఏం చేయాలి, కర్టైన్ అంటే తెలుసు కదండి, అడ్డుగా ఉండేదాన్ని ఏమంటామండి, అడ్డుగా మనకి మూవీ థియేటర్లో స్క్రీన్కి అడ్డుగా ఉంటుంది కదండి, దాన్ని ఏమంటాం, కర్టైన్. అది ఏం చేయాలి, క్లోజ్ చేయాలా, ఓపెన్ చేయాలా? ఇక్కడ ఫైనల్ బో అంటున్నాం కదా, బో అంటే బెండ్ అవ్వడం అండి, ముందుకు బెండ్ అవ్వడం ఏమంటాం, బో అంటే మీనింగ్ ఏంటి, అలా బెండ్ అయ్యే వాళ్ళు ఏం చేస్తున్నారు, కన్క్లూడ్ చేస్తున్నారు. సో కన్క్లూడ్ చేస్తున్నారు కాబట్టి కర్టైన్ ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. సో మనకి కర్టైన్ క్లోజ్ చేయాలనే సెన్స్ రావాలి. ఓకేనా? మరి ఎక్కడ ఉందో చెప్తారా అది, అది కాకుండా మనకి వచ్చింది హ్యాస్ బీన్ వచ్చిందా, హ్యాస్ బీన్ మనకి ఏ వాయిస్, యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్. కాబట్టి మనకి ఏం అవ్వాలి ఇక్కడ, V3. ఏం అవ్వాలి, V3. ఆ V3 కూడా మనకి ఏమై ఉండాలి, కర్టైన్స్ ఏం చేయాలి, క్లోజ్ చేయాలి. చెప్తారు ఏమైందో, వెరీ గుడ్, రైట్, డ్రా. మరి ఇక్కడ రైజ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, రైజ్ ఏమొస్తుంది చెప్పండి, రైజ్ అండ్ ఏమైందండి, ఓపెన్. అసలు రైజ్ అండ్ రావచ్చండి అక్కడ, ఎందుకు రాకూడదు? మీకు RAISE మనకి ఏ వర్బు, ట్రాన్సిటివ్ అండి. RISE ఏ వర్బు, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అండి, రైట్. మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎవరికి ఉంటుందండి, ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ ఏం చేయాలి, తెలుసు కదా. ప్యాసివ్ వాయిస్ ఏం చేస్తాం మనం, ఆబ్జెక్ట్ ఏం చేస్తాము, సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ఏమి ఉండాలండి, ఆబ్జెక్ట్ ఉండాలి కదా. ఆబ్జెక్ట్ ఉండే వర్బ్ ఏమంటాము, ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా, ట్రాన్సిటివ్ అండి. అర్థమైందా? మనకి ప్యాసివ్ వాయిస్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఏం చేస్తాం మనం, సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయాలి, అక్కడ మనకి ఏమి ఉండాలి, అక్కడ ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయాలంటే ఏమి ఉండాలి, అక్కడ ఆబ్జెక్ట్ ఉండాలి. అలా ఆబ్జెక్ట్ ఉండే వర్బ్ ఏమంటాం, ట్రాన్సిటివ్. మరి రైజ్ కు ఉంటుందా, RAISEకి ఉంటుందా, RASEకి ఉంటుందా, ప్యాసివ్ వాయిస్ RAISEకి ఉంటుంది. కాబట్టి మనకి ఇది రాదండి. సో ఆన్సర్ ఏమైందండి, డ్రా. ఇక్కడ మీకు కొన్ని కలకేషన్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఓకేనా? అవేంటంటే మనకి రైట్, డ్రా, పుల్ ఆర్ ఓపెన్. నెక్స్ట్ డ్రా, పుల్ ఆర్ క్లోజ్. రెండింటికి ఏమొస్తుంది, కర్టైన్. అంటే మీనింగ్ ఏంటంటే ఓపెన్, క్లోజ్ రెండింటికి ఏమొచ్చు, మనం డ్రా కానీ పుల్ కానీ వాడచ్చు కామన్గా. సో కర్టైన్ ఓపెన్, కర్టైన్ క్లోజ్. ఓకే, కర్టైన్ ఓపెన్ ఆర్ కర్టైన్ క్లోజ్. ఓకే, సో ఆన్సర్ ఏమైతే చెప్తారు, మనకి ఏం రావాలి ఇక్కడ, డ్రాన్. ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా, ఇది అందరికి ఓకే కదండి, రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి, ఫిఫ్త్ వన్. బ్రెజిల్ డాష్ రిలీజ్డ్ గ్లోయింగ్ సెల్ఫ్ అసెస్మెంట్. చెప్తారా, షూరా, డౌట్ ఏం లేదా, హ్యావ్ అయితే రాదు కదా, రైట్. సో వాజ్, వర్ ఇవన్నీ ఏంటి, ప్రజెంటా పాస్టా, హ్యాస్ మనకి ఏంటి, V1. మనకి పాస్ అయితే ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, షూరా, డౌట్ ఏం లేదా, ఏముందండి, హ్యాస్ టేకెన్. ఏముంది ఇక్కడ, హ్యాస్ టేకెన్ ఉందా లేదా, హ్యాస్ టేకెన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏం రావాలి, హ్యాస్ ఏ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమైంది, హ్యాస్. ఇదైతే కంపల్సరీ చేయొచ్చు మనం. మనకి ఎన్ని చేయొచ్చండి, ఈ 5లో ఎన్ని చేయొచ్చు మనం, రైట్, ఫుల్ యాక్యురసీతో 100% యాక్యురసీతో ఎన్ని చేయొచ్చండి, 5లో 2 to 3 చేయొచ్చా లేదా, 2 నుంచి 3 క్వశ్చన్స్ మనం చేయొచ్చండి. రిమైనింగ్ 2 అనేవి కొంచెం మారుతాయి ఆన్సర్స్. ఓకేనా? ఈ క్లోజ్ టెస్ట్ ఓకేనా అందరికి? నెక్స్ట్ మనం చేద్దామా. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, స్పాటింగ్ ఎరర్స్ అయినా చేయండి. మన స్పాటింగ్ ఎరర్స్ చెప్తారు, ఇది మాకునా చెప్పాలి అందరు కూడా. ఇక్కడ నేను ఒక 2 స్టేట్మెంట్స్ రాస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? ఇలా ఉందనుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్, హీ ఎంజాయిడ్ ద పార్టీ. ఓకేనా, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, హీ ఎంజాయిడ్
ఇన్ ద పార్టీ. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఈ రెండిట్లో ఏది కరెక్టో మీరు చెప్పేస్తారు నాకు, చెప్పాలండి అందరు కూడా. హీ ఎంజాయిడ్ ద పార్టీ, హీ ఎంజాయిడ్ డాష్, హీ ఎంజాయిడ్ ఇన్ ద పార్టీ. రెండింటిలో ఏది కరెక్ట్ అండి? ఫస్ట్ వన్ కరెక్ట్ అండి. సబ్జెక్ట్ మనకి ఏముంది? హీ. ఎంజాయిడ్ మనకి ఏముంది? వర్బ్. తర్వాత మనకి ఏముంది? ఆబ్జెక్ట్. సో ఎంజాయిడ్ మనకి ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్ అండి. చెప్పండి ఎంజాయిడ్ మనకి ఏంటి? కాబట్టి ఖచ్చితంగా తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. ఏం రావాలి? ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ ద పార్టీ. మరి సెకండ్ స్టేట్మెంట్ ఏమొచ్చింది చూడండి, హీ ఎంజాయిడ్. తర్వాత ఏమొచ్చింది? ఎంజాయిడ్. వెర్బ్. ఆబ్జెక్ట్ వచ్చిందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అక్కడ? హీ ఎంజాయిడ్ చెప్పాలి. హీ ఎంజాయిడ్ హిమ్సెల్ఫ్. అంటే మనకి ఎప్పుడైనా సరే మీకు ఎగ్జామినేషన్ మీకు ఎంజాయ్ కనిపించిందంటే వెంటనే ఏం వెతుకుతారు మీరు? ఆబ్జెక్ట్ వెతకాలి. ఏం వెతకాలి? ఆబ్జెక్ట్. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా మీరు ఎంజాయ్ కనిపించిందంటే ఏం వెతకాలి? ఆబ్జెక్ట్. వెరీ గుడ్, రైట్. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్స్ ఓకే అనుకుంటే లేదంటే రాసుకోండి, ఓకేనా? అవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి, రైట్. ఎంజాయ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద పార్టీ, ఎంజాయిడ్ ద పార్టీ. ఆబ్జెక్ట్ ఉంటే హిమ్సెల్ఫ్ అవసరం లేదు, ఆబ్జెక్ట్ లేకపోతే హిమ్సెల్ఫ్ రావాలి, అది కంపల్సరీ, ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్ కూడా సేమ్ కాన్సెప్టే కదా. ఎందుకు? అక్కడ ఏముంది? ఎంజాయ్స్. మరి ఎంజాయ్స్ తర్వాత ఆబ్జెక్ట్ ఉందా లేదా చూడండి. రాసుకున్నారు అందరు కూడా? చెప్పండి. ఇలా ఉందనుకోండి, ఎంజాయ్స్ డ్రింక్ వాటర్. కరెక్టేనండి? ఎంజాయ్స్ డ్రింక్ వాటర్ కరెక్టా కాదా? ఎంజాయ్స్ మనకి ఏంటి? వర్బ్. వెర్బ్ తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? డ్రింక్ అనేది ఏంటి? V1. ఆబ్జెక్ట్ మనకి ఏమై ఉండాలి? V1 V4. కాబట్టి ఇక్కడ ఏమి ఉండాలి? ఎంజాయ్స్ డ్రింకింగ్ వాటర్. అవునా కాదా? ఎంజాయ్స్ డ్రింకింగ్ వాటర్, అది మీకు కాన్సెప్ట్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నేను చెప్పాను కదా. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, అందరు చెప్పాలి. ద యాక్టర్ ఇక్కడ ఏమొచ్చింది? లవ్స్. ఏమొచ్చింది? లవ్స్ టు థింక్. కరెక్షన్ ఏముంది? ఎంజాయ్స్. ఇక్కడ ఉంది ఎంజాయ్స్ అది ఏనవాలి? చెప్పాలి అందరు కూడా. స్టికింగ్. ఏనవాలి? స్టికింగ్. కాన్సెప్ట్ ఓకేనా? దట్స్ స్టికింగ్ టు వన్ కైండ్ ఆఫ్ రోల్. ఈసారి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారా? చెప్పండి. ఎంజాయ్ చేస్తే ఏం అబ్జర్వ్ చేస్తారు? ఆబ్జెక్ట్ ఉందా లేదా? ఆ ఆబ్జెక్ట్ అనేది V1 లో ఉండొచ్చా? ఏముండాలి? V4. లేదంటే ఏముండొచ్చు? 2 + V1 ఉండొచ్చు అండి. ఏముండొచ్చు? సి ఇక్కడ లవ్స్ వచ్చిందా? లవ్ మనకేంటి? వెర్బేనా? లవ్ వెర్బా కాదండి. తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ ఏమొచ్చి 2+ వచ్చిందా లేదా? అంటే వెర్బ్ తర్వాత మనకి ఏం రావచ్చండి? 2 + V1 రావచ్చు, లేదంటే ఏం రావచ్చు? V4. కావాలంటే ఇది కూడా నోట్ చేసుకోండి. వెర్బ్ తర్వాత మనకి ఏం రావచ్చు? 2 + V1 రావచ్చు, లేదంటే ఏం రావచ్చు? V4. ఈ రెండు మనకి ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్. ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్. మరి వెర్బ్ ముందు ఏం రావచ్చు? మళ్ళీ ఏం రావచ్చు అండి? 2 + V1 రావచ్చు, ఇంకేం రావచ్చు? V4. ఇప్పుడు ఇవి ఏమవుతాయి? సబ్జెక్ట్స్. ఏమవుతాయి? సబ్జెక్ట్స్. ఇవి రాసుకోండి. అంటే మనకి వెర్బ్ తర్వాత కానీ వెర్బ్ ముందు కానీ మనకి ఏం రావచ్చు అండి? V4 రావచ్చు, లేదంటే 2 + V1. వెర్బ్ ముందు వస్తే ఏమవుతాయి? అవి సబ్జెక్ట్స్ అవుతాయి. వెర్బ్ తర్వాత వస్తే ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్. ఇది మీకు అందరికీ తెలియాలి, ఓకేనా? రాసుకున్నారా? మరి కనిపిస్తున్నాయండి లాస్ట్ బెంచెస్కి? చెప్పండి. వెర్బ్ ముందు వస్తే ఏం రావాలి? సబ్జెక్ట్. వెర్బ్ తర్వాత వస్తే ఏం రావాలి? ఆబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ వెర్బ్ వస్తే ఏమై ఉండొచ్చు? V4 కానీ, లేదంటే 2 + V1 కానీ. V4 కానీ, లేదంటే 2 + V1 కానీ, ఓకేనా? కాబట్టి ఈ క్వశ్చన్ మనం ఏం చేసాం? నెవర్ ఎంజాయ్స్ స్టిక్కింగ్. ఇప్పుడు ఇక్కడ నెవర్ ఎంజాయ్స్ టు స్టిక్ అనొచ్చా? టు స్టిక్ టు వన్ కైండ్ ఆఫ్ అనొచ్చా? అది ఆక్వర్డ్ గా ఉంటుందండి. అందుకే మనం ఏం చేస్తాము? స్టికింగ్, ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చేద్దామా? ఇది చెప్పండి. ఏ మేజర్ కంప్యూటర్ సెక్యూరిటీ ఫిర్మ్ అంటే ఇక్కడ ఏంటి? కంపెనీ. బట్ నార్మల్ గా ఫిర్మ్ అంటే మీనింగ్ ఏంటండి? స్ట్రాంగ్. మనకు అందరూ తెలుసు కదా. మరి ఇన్ఫిర్మ్ అంటే ఏంటి? ఇన్ఫిర్మ్, వీకెండ్. ఎవరికైనా తెలియకపోతే ఇది నోట్ చేసుకోండి, ఓకేనా? నార్మల్ గా ఫిర్మ్ అంటే ఇక్కడ కంపెనీనే. ఫిర్మ్ అంటే కంపెనీ. బట్ నార్మల్ గా ఫిర్మ్ అంటే ఏంటి? స్ట్రాంగ్. ఇన్ఫిర్మ్ అంటే ఏంటి? వీక్. ఇది మీకు అందరికీ తెలియాలి, ఓకేనా? ఫిర్మ్ అంటే స్ట్రాంగ్, ఇన్ఫిర్మ్ అంటే వీక్, ఓకే? ఏ మేజర్ కంప్యూటర్ సెక్యూరిటీ ఫిర్మ్ అర్జెడ్ అంటే ఏంటి? రిక్వెస్టెడ్ అని చెప్పొచ్చు, ఓకేనా? ద సోషల్ నెట్వర్కింగ్ సైట్. ఇక్కడ CITE ఉండాలా, SITE ఉండాలా, SIGHT ఉండాలా? చెప్పాలండి. SIGHT అంటే ఏంటండి? సైట్. విజన్ ఏంటి? విజన్. SITE సైట్ అంటే ఏంటండి? ప్లేస్, ఓకేనా? మరి CITE సైట్ అంటే ఏంటండి? రిఫర్. ఎవరికైనా తెలియకపోతే ఈ నోట్ చేసుకోండి, ఓకేనా? వీటిపైన కూడా మీకు క్వశ్చన్స్ ఉంటాయండి. చెప్పండి. SIGHT సైట్ అంటే ఏంటి? విజన్. CITE సైట్ అంటే ఏంటి? రిఫర్. అది SITE సైట్ అంటే ఏంటి? ప్లేస్.
ఓకేనా? ఇది మీకు కంపల్సరీ తెలియాలి. ఓకే, మరి ఇక్కడ ఏం రావాలి? SIGHనా, SITనా, CITనా? వెబ్సైట్ ఏమంటామండి? వెబ్సైట్ SIGHనా, SITనా? నెట్వర్క్ సైట్ ఏమన్నారండి? SITనే కదా, సరిపోయిందా? రైట్. టు సెటప్ అన్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనొచ్చు అనకూడదా? ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ హండ్రెడ్ ఇక్కడ 100 ఆఫ్ కాదండి, ఓకేనా? హండ్రెడ్స్ అలా కాకుండా ఇలా వచ్చింది, రైట్? ఆఫ్ లేదనుకోండి, ఆఫ్ లేకపోతే ఏం అవ్వాలండి? 100 యూజర్స్. లాజిక్ అర్థమైందా? ఆఫ్ లేకపోతే 100 యూజర్స్. ఎందుకు యూజర్స్ ఏమైతే మనకి నౌన్ ముందు ఏం రావాలి? యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్కి ఏముండకూడదు? యాడ్జెక్టివ్కి ఎస్ ఉండకూడదు, అది రీజన్. అర్థమైందా? కానీ మనకి ఏముంది ఇక్కడ? ఆఫ్ ఉందా లేదా? ఆఫ్ ఉంది కాబట్టి ఏమైపోద్ది? నౌన్కి ఏముండొచ్చు? ఎస్. కాబట్టి హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ లేదంటే 100 యూజర్స్. ఓకేనా? యూజర్స్ వర్ హిట్ బై. యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్ కాబట్టి వెర్బ్ ఎందులో ఉండాలి? V3. మరి హిట్ అనేది ఏంటి? V1, V2, V3 అన్నీ ఏంటి? సేమే కదా. కాబట్టి హిట్. నెక్స్ట్ మనకి ఏంటి? యూజర్స్ కదా, సింగులరా ప్లూరలా? కాబట్టి ఇక్కడ ఏం రావాలి? సరిపోయింది లేదా? వర్ బై ఎ న్యూ వేవ్ ఆఫ్ వైరస్ అటాక్. సో ఆన్సర్ ఏమైంది? నో కరెక్షన్. కానీ కీలో ఏమి ఇచ్చారు మీకు? దానికి నేను రీజన్ చెప్తాను, ఓకేనా? రీజన్ కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి, ఓకేనా? ఆన్సర్ ఏమైందండి? ఈ. కానీ మీకు ఆన్సర్ ఏమి ఇచ్చారు? సి అంటే ఇక్కడ ఏమి ఉండాలి చెప్పండి? సి ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఎందుకు ఇచ్చారంటే మీకు ఎప్పుడైనా సరే పాస్ట్లో మీకు ఎప్పుడైనా సరే 2 యాక్షన్ జరిగాయి అనుకోండి. పాస్ట్లో 2 యాక్షన్ జరిగితే అందులో ఫస్ట్ యాక్షన్ ఎందులో చెప్పాలండి? తెలుసు కదా మీకు? పాస్ట్లో 2 యాక్షన్ జరిగితే మీకు ఇలా టైం లైన్ ఉందనుకోండి. ఈ టైం లైన్లో మనకి ఇదేమైందండి? ప్రెజెంట్ అనుకోండి. ఇదేమనుకుంటారు? ప్రెజెంట్ కంటే ముందే ఉంటుంది రీసెంట్ పాస్ట్. ప్రెజెంట్ కంటే ముందే ఉంటుంది రీసెంట్ పాస్ట్. తర్వాత ఏముంటుంది? పాస్ట్ ఉంటుందండి. దానికంటే ముందే ఉంటుంది, దీన్ని ఏమంటామంటే పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ అంటాం. పాస్ట్ ఆఫ్ ద పాస్ట్. ఇది మీకు అందరికీ తెలియాలి, రైట్? మనకి ప్రెజెంట్ ఓకే. ఈ రీసెంట్ పాస్ట్ ఏమంటాం మనం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటామండి. ఏమంటాము? ప్రెజెంట్ పర్ఫెక్ట్. రీసెంట్ పాస్ట్ ఏమంటాము? ప్రెజెంట్. అంటే రీసెంట్ గా కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ ఎందులో చెప్పాలి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాలి, రైట్? పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ ఏమంటాము? పాస్ట్ పర్ఫెక్ట్. ఏమంటాము? పాస్ట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి డైరెక్షన్ ఏముంటుంది? ఇదే కదా డైరెక్షన్, అదే కదా డైరెక్షన్. మరి ఫస్ట్ మనకి ఏమొస్తుంది? పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ ఆఫ్ ద పాస్ట్. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చిన తర్వాత ఏం రావాలి? సింపుల్ పాస్ట్. లాజిక్ అర్థమైందా? అందుకని ఎప్పుడైనా సరే మనకి పాస్ట్ లో 2 యాక్షన్స్ ఉన్నాయనుకోండి. పాస్ట్ లో 2 యాక్షన్స్ ఉంటే ఫస్ట్ యాక్షన్ ఎందులో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్. సెకండ్ యాక్షన్ ఎందులో చెప్పాలి? సింపుల్ పాస్ట్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ యాక్షన్ సెకండ్ యాక్షన్ ఏదో చెప్తారా నాకు? ఇక్కడ ఫస్ట్ యాక్షన్ ఏంటి? హిట్ అవ్వడం ఫస్ట్ యాక్షనా? ఇక్కడ రిక్వెస్ట్ చేయడం ఫస్ట్ యాక్షనా? అర్జెంట్ రిక్వెస్ట్ చెప్పాలి. హిట్ వైరస్ అటాక్ జరగడం అనేది ఫస్ట్ యాక్షనా? రిక్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ యాక్షనా? చెప్పాలండి. మరి అంత కష్టం ఎందుకు? ఇక్కడ ఏముంది? ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఉందా లేదండి? వాడే ఇచ్చాడు కదండి ఆఫ్టర్ అని. ఆఫ్టర్ ఇచ్చాడు లేదా? ఆఫ్టర్ అంటే ఫస్ట్ ఏం జరిగిందండి? ఫస్ట్ హిట్ అవ్వడమా, అర్జ చేయడమా? హిట్టే కదండి. ఇది జరిగిన తర్వాత జరగలవద్దండి. మరి ఫస్ట్ యాక్షన్ ఏంటి? హిట్ కదా. మరి ఫస్ట్ యాక్షన్ ఎందులో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్ కదా. పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి మనకి ఏం రాకూడదు? వర్ రాకూడదు. ఏం రావాలి? హ్యాడ్ బీన్. ఏం రావాలి? హ్యాడ్ బీన్. ఇది ఇలా అనుకుని వాళ్ళు ఏం చేశారు? ఆన్సర్స్ ఇచ్చారు. బట్ ఇది ఎప్పుడు, ఈ రూల్ ఎప్పుడు వస్తుందంటే మనకి అక్కడ మనకి ఏముండకూడదు అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండకూడదు అండి. ఏముండకూడదు చెప్పాలి అందరు కూడా? ఏముండకూడదు? కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండకూడదు అండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండనప్పుడు మాత్రమే మనకి ఏమొస్తుంది? ఫస్ట్ యాక్షన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ యాక్షన్ అనేది సింపుల్ పాస్ట్. మీకు కాజ్ అండ్ ఎఫెక్ట్ వస్తే రెండు ఎందులో ఉండాలి? సింపుల్ పాస్ట్ లోనే ఉండాలి. ఇది రాసుకోండి, ఓకేనా? ఇది మీకు తెలియాలి, అర్థమైందా? రైట్. మీకు పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ టెన్స్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ సీక్వెన్షియల్ యాక్షన్స్కి. దేనికి? సీక్వెన్స్ అంటే సీక్వెన్స్, ఒక దాని తర్వాత ఒకటి జరిగితే వాటిని ఏమంటామండి? సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ యాక్షన్ కానీ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనుకోండి, అందులో ఒకటి కాజ్ ఇంకోటి ఎఫెక్ట్ అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తాయి? రెండు కూడా ఏమొస్తాయండి? సింపుల్ పాస్ట్ లోనే ఉంటాయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు రిక్వెస్ట్ చేశారండి? అటాక్స్ జరిగాయి కాబట్టి, అవునా కదా? అటాక్స్ జరగడం అనేది ఏంటి? కాజ్. వాళ్ళు రిక్వెస్ట్ చేయడం అనేది ఏంటి? అవునా కదా? వాళ్ళు ఎందుకు రిక్వెస్ట్ చేశారు? అటాక్స్ జరిగాయి కాబట్టి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉందా లేదా? కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటే రెండు మనకి ఏ టెన్స్లో రావాలండి? సింపుల్ పాస్ట్. కాబట్టి ఇది ఆన్సర్ ఏమైందండి? నో ఎర్రర్ అండి. అర్థమైందా? మీకు కీలో ఏమి ఇచ్చి ఉంటారు? సి. మీకు ఇంకా డౌట్ ఉంటే ఏం చేస్తారంటే ఎకనామిక్ టైమ్స్లో ఈ ఎడిటోరియల్ ఉందండి.
ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ తెలుసు కదా, ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా ఇది ఉందండి ఈ స్టేట్మెంట్, మీరు చూడొచ్చు. ఇంకా డౌట్ ఉంటే చెప్పండి. మనకి పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సీక్వెన్షియల్ యాక్షన్స్ అయితే. ఎప్పుడు? సీక్వెన్షియల్ యాక్షన్. అలా కాకుండా అందులో ఒకటి కాజు ఇంకోటి ఎఫెక్ట్ అయితే ఏమొస్తుంది? రెండు కూడా సింపుల్ పాస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? డౌట్స్ ఉన్నాయి ఇంకా ఇందులో? రైట్, నెక్స్ట్ వన్ చేద్దామా మరి? చెప్పండి. ద ఫైండింగ్ మే హెల్ప్ డాక్టర్స్ టు గివ్ మోర్ పర్సనలైజ్డ్ కేర్ టు పేషెంట్స్ అండ్ టు మాడిఫై ద అమౌంట్ ఆఫ్ పవర్ఫుల్ డ్రగ్స్ అడ్మినిస్టర్డ్ తర్వాత ఏనావాలి? టు అడ్మినిస్టర్డ్ టూనా ఓవరా? టు దేర్ పేరెంట్స్. అక్కడ ప్రిపోజిషన్ ఎర్రర్ ఉందండి, ఓకేనా? అడ్మినిస్టర్డ్ టు రావాలి, అడ్మినిస్టర్డ్ టు దేర్ పేరెంట్స్, సారీ దేర్ పేషెంట్స్, ఓకేనా? చెప్పండి. అడ్మినిస్టర్డ్ మనకి ఏం రావాలి? టు రావాలి. గుర్తుపెట్టుకుంటారా ఇది? అడ్మినిస్టర్డ్ టు, అడ్మినిస్టర్డ్ డ్రగ్స్ టు సమ్వన్, ఓకే? ఇది మిస్ కాకూడదు ఈసారి నుంచి, ఓకేనా? ఇక్కడ మనకి ఫైండింగ్ వచ్చిందనేది ఫైండింగ్. ఇంతకు ముందు మనకి క్లోజ్ టెస్ట్ లో ఫైండింగ్ వచ్చిందనేది, ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఫైండింగ్. ఫైండింగ్ ఇక్కడ ఏమైంది? సేమ్. ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏం జరిగింది? రిజల్ట్. దాన్ని ఏమంటాం ఇక్కడ? ఫైండింగ్. లేదంటే డిస్కవరీ అని కూడా చెప్పవచ్చు, డిస్కవరీ ఆర్ ఫైండింగ్, ఓకేనా? ఇది రైట్. నెక్స్ట్ చెప్పండి. ద యాక్ట్రెస్ మేడ్ ఎ రేర్ అపియరెన్స్ ఎట్ ద పార్టీ అండ్ వాజ్ ఓవర్హెడ్ టాకింగ్ ఇన్ హెర్ నెక్స్ట్ బిగ్ ప్రాజెక్ట్. టాకింగ్ తర్వాత ఏం రావాలి? అబౌట్. టాకింగ్ ఇన్ టాకింగ్ అబౌట్? టాకింగ్ అబౌట్ రావాలండి, అర్థమైందా? ఇక్కడ ఏముంది? ఓవర్ హెడ్. ఓవర్ హెడ్ అంటే ఏంటండి? ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ చెప్పాలి. ఓవర్ హియర్ అంటే ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్, ఓకేనా? డెలిబరేటా నాట్ డెలిబరేటా? నాట్ డెలిబరేట్. అంటే జస్ట్ మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, అలా మనం రోడ్డు మీద వెళ్తున్నాం, అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు మనం విన్నాం, అదేమైంది? ఓవర్ హియర్. ఏమైంది? మనం అనుకోకుండా వింటే దాన్ని ఏమంటాము? ఓవర్ హియర్. అనుకోకుండా వింటే దాన్ని ఏమంటాము? ఓవర్ హియర్. మరి కావాలని వింటే ఏమంటాము? రాసుకోండి, ఈవ్స్ డ్రాప్. ఏమంటాము? ఈవ్స్ డ్రాప్. స్పెల్లింగ్ ఏంటండి ఈవ్స్ డ్రాప్? ఇదేనా? రాసుకోండి, ఈవ్స్ డ్రాప్. అనుకోకుండా వింటే ఏమంటామండి? ఓవర్ హియర్. కావాలనే వింటే ఏమంటాము? ఈవ్స్ డ్రాప్. కావాలనే వింటే ఈవ్స్ డ్రాప్. ఆ రెండు గుర్తుపెట్టుకుని, ఓకేనా? అనుకోకుండా వింటే ఓవర్ హియర్, కావాలనే వింటే ఈవ్స్ డ్రాప్, ఓకే? చెప్పండి. టాకింగ్ ఇన్నా టాకింగ్ అబౌట్? టాకింగ్ అబౌట్. మరి డిస్కస్ తర్వాత ఏం రావచ్చు? డిస్కస్. అబౌట్ రావచ్చా రాకూడదా? రాకూడదు, ఎందుకంటే టాక్ అబౌట్ ఏమంటాం? డిస్కస్ అంటాం, ఓకేనా? నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. ఇనిషియల్లీ షాప్ ఓనర్స్ ట్రై టు ఆఫర్ సమ్ రెసిస్టెన్స్ టు ద డిమాలిషన్. డిమాలిషన్ అంటే ఏంటి? డిస్ట్రక్షన్. డిమాలిషన్ అంటే కూల్చివేయడం అండి. కూల్చివేయడం ఏమంటాము? డిమాలిషన్ అంటాం, డిస్ట్రక్షన్, రైట్? బట్ సీయింగ్ ద హెవీ ప్రెజెన్స్ ఆఫ్ ద పోలీస్ ఫోర్స్ దే రెసిస్టెన్స్ ఫేడెడ్ అవే. రాసుకోండి, ఫేడ్ అవే. ఫేడ్ అవే అంటే మీనింగ్ ఏంటి? తగ్గడమా పెరగడమా? రాసుకోండి, డిమినిష్. గ్రాడ్యువల్గా స్లోగా తగ్గిపోద్దని ఏమంటామంటే ఫేడ్ అవే అంటాం. ఏమంటాము? ఫేడ్ అవే. గ్రాడ్యువల్గా తగ్గిపోవడం, డిమినిష్ అయిపోవడం దాన్ని ఏమంటాం? ఫేడ్ అవే. కాబట్టి మనకి ఫ్రేజల్ వైపు ప్రాబ్లం ఉందండి. ఫేడ్ ఆఫ్ కాకుండా ఏం రావాలి? ఫేడ్ అవే రావాలి. ఇంతవరకు ఓకేనా అందరికి? రైట్, నెక్స్ట్ మనం చేద్దామా? నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారండి? చెప్పండి, మనకి ఏమైద్దాం? క్లీన్లీనెస్ డ్రైవ్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ వేరియస్ లొకాలిటీస్ టు ఓపెనింగ్ అంటామా? ఏనావాలి? టు ఓపెన్. ఈజీనే కదా ఇది? సో చేశారా మరి అందరు కూడా ఇది? నెక్స్ట్ మనకి ప్యాసేజ్లో ఎక్కడి నుంచి ఉన్నాయి క్వశ్చన్స్? ఏమిచ్చారు? మాలిస్. మనకి రూట్ వర్డ్ ఏముంది? మాల్ అంటే గుడ్డా బ్యాడా? దానికి సినిమా అడిగారా యాంటమ్ అడిగారా? ఆన్సర్ ఏమైంది? అంతే. బెన్ అంటే ఏంటి? గుడ్, ఓకేనా? ఇక్కడ మళ్ళీ చెప్తా చూడండి, రైట్? మీకు ఎప్పుడైనా సరే మాల్ కానీ ఇంకా క్యాకో ఏంటవి ఈ వర్డ్స్ వచ్చాయి అనుకోండి, మీనింగ్ ఏమైందండి? బ్యాడ్ అండ్. అలా కాకుండా ఈయూ కానీ లేదంటే బెన్ కానీ లేదంటే బోన్ వస్తే ఏమైందండి? గుడ్. ఇది మీకు అందరికీ తెలియాలి, ఓకేనా? మాల్ కానీ క్యాకో అంటే బ్యాడ్. అలా కాకుండా ఈయూ కానీ బెన్ కానీ బోన్ అంటే ఏంటి? గుడ్. ఇప్పుడు నేను ఒక వర్డ్ రాస్తా చూడండి, క్యాకోఫోనీ. ఏంటో వర్డ్? క్యాకోఫోనీ అంటే ఏంటండి? చెప్పాలి మీరే. క్యాకోఫోనీ. ఫోన్ అంటే ఏంటి? సౌండ్. ఫోన్ అంటే ఏంటి? సౌండ్. క్యాకో అంటే ఏంటి? కాబట్టి అన్ప్లెజెంట్ సౌండ్, వినడానికి
చాలా బ్యాడ్ గా ఉండే సౌండ్స్ ఏమంటాము? క్యాకోఫోనీ. మరి గుడ్ గా ఉండే సౌండ్స్ ఏమంటాము? ప్రెజెంట్ గా ఉండే వాటిని ఏమంటాము? యూఫోనీ. ఏమంటాము? దట్స్ ఇట్. యూఫోనిక్ అంటే వినడానికి బాగుండాలి, క్యాకోఫోనిక్ అంటే దరిద్రంగా ఉండాలి. కాబట్టి దాన్ని ఏమంటాం? క్యాకోఫోన్. కాకి గోల అంటాం కదా, దట్స్ వాట్. రైట్, అయిపోయిందా? ఇప్పుడు చూడండి, రైట్, ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం. సో ఆన్సర్ ఏమైందండి? బెనైనిటీ. ఓకేనా? బెనైనిటీ ఏంటి? కైండ్. బెనైనిటీ మనకి ఏంటి? కైండ్ అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ మనకి ఏముంది? యాంటీపతి. మనం చెప్పామండి. పతి అంటే ఏంటి? హస్బెండా? పతి అంటే ఫీలింగ్. పతి అంటే ఫీలింగ్. యాంటీ అంటే ఏంటి? కాబట్టి ఏంటి? ఫ్రెండ్లీనా అన్ఫ్రెండ్లీనా? కాబట్టి ఏమంటాం? హాస్టైల్. ఇక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి. ఏంటి? డిస్లైక్. డిస్లైక్ ఏమంటాం మనం? ఎవర్స్. నేను డిస్లైక్ ఎందుకు రాయలేదంటే మీరు అవర్స్ అనే వర్డ్ బాగా నేర్చుకోవాలి, అందుకని. ఓకేనా? చెప్పండి, ఎవర్స్ అంటే మీనింగ్ ఏంటండి? చెప్పండి అందరు కూడా. ఎవర్స్, డిస్లైక్, ఎవర్స్, డిస్లైక్. అందుకని డిస్లైక్ రాయకుండా ఏం రాశాను నేను? ఎవర్స్ రాశాను. ఫ్రెండ్లీ అన్ఫ్రెండ్లీ రాయకుండా నేను రాశాను? హాస్టైల్. ఈసారి ఈ వర్డ్స్ మీరు అలవాటు పడిపోవాలి. ఓకేనా? చెప్పండి, అన్ఫ్రెండ్లీ ఏమంటాము? హాస్టైల్. డిస్లైక్ ఏమంటాము? ఎవర్స్. ఓకేనా? ఆ రెండు గుర్తుపెట్టుకోండి. ఎవర్స్ అంటే డిస్లైక్, అన్ఫ్రెండ్లీ హాస్టైల్. దాన్ని ఏమంటాం? యాంటీపతి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది? మాలవోలెన్స్. మాల్ అంటే ఏంటి? మళ్ళీ బ్యాడ్. ఓల్ అంటే ఏంటి? విష్. మనకి వాలంటరీ అంటాం కదా, వాలంటరీ అంటే ఏంటి? ఫోర్స్ఫుల్లా విష్ఫుల్లా? విష్ఫుల్. ఇన్వాలంటరీ అంటే నో విష్, అన్విల్లింగ్. ఓకేనా? అంతేనండి. ఓల్ అంటే ఏంటి? విష్ కదా. మరి మాల్ అంటే ఏంటి? బ్యాడ్. మరి మాలవోల్ అంటే ఏమైందండి? బ్యాడ్ విష్. అంటే వేరే వాడికి చెడు జరగాలి అని కోరుకుంటే దాన్ని ఏమంటామండి? మాలవోలెంట్. ఏమంటాము? మాలవోలెంట్. మరి వేరే వాడికి మంచి జరగాలని కోరుకుంటే ఏమంటాము? సింపుల్గా ఏం యాడ్ చేస్తారండి? మాల్ తీసేసి బెన్ యాడ్ చెప్పడం ఏమైందండి? బెనవోలెంట్. ఏమైంది? లాజిక్ అర్థమైందండి? మాలవోలెంట్స్ ఆపోజిట్ ఏమైంది? బెనవోలెంట్. దట్స్ ఇట్. సింపుల్. మీరు ఏం యాడ్ చేస్తారు? మాల్ తీసేసి బెన్ యాడ్ చేయాలి, అంతే. అర్థమైందా? మాల్ అంటే బ్యాడ్, బెన్ అంటే గుడ్. రైట్. ఓల్ అంటే ఏంటి? విష్. ఓల్ అంటే ఏంటి? విష్. ఓకేనా? అయిపోయిందా? దట్స్ వాట్. రైట్. నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? అడాసిటీ. అడాసిటీ అంటే ఏంటి? కోవర్డా, బ్రేవా? రాసుకున్నారా? అడాసిటీ అంటే ఎక్సెసివ్లీ బోల్డ్ అండ్. ఓకేనా? లేదంటే సింపుల్గా బోల్డ్ అని రాసుకోండి. ఎలా మనకి అది? ర్యాష్. బ్రాకెట్ ఏం రాసుకుంటారు? ర్యాష్. అడాసిటీ. రైట్. వ్యాలర్ అంటే ఏంటి? బ్రేవే. వ్యాలర్ మనకి ఏంటి? బ్రేవ్. రెండు మనకి సేమే. వ్యాలర్ అన్న బ్రేవే, అడాసిటీ అన్న బ్రేవ్. కాబట్టి డిఫరెన్స్ ఏంటి? ఈ అడాసిటీ మనకి ఏంటి? ఎక్సెసివ్లీ బోల్డ్. సపోజ్ ఇలా వచ్చింది, ఒక టైగర్ వచ్చింది అనుకోండి. ఒక టైగర్ వస్తే మనం అంతా ఏం చేస్తాం? పారిపోతామండి. కానీ కొంతమంది ఏం చేస్తారు? టైగర్తో ఫైట్ చేస్తారు లేదా? అలా టైగర్తో ఫైట్ చేస్తే వాళ్ళు ఏమంటాము? వ్యాలర్. ఏమంటాం? వాళ్ళకి ఏముంది? వ్యాలర్. అలా కాకుండా ఆ టైగర్ బోన్లోకి వెళ్ళి తొడగొట్టారు అనుకోండి, అదేమైంది? అడాసిటీ. ఏమైంది? అడాసిటీ. అర్థమైందా? అంటే అవసరం లేదండి. అవసరం లేనప్పుడు కూడా ఏం చేస్తారు? రిస్క్ తీసుకుంటారు. అవసరం లేనప్పుడు కూడా రిస్క్ తీసుకుంటే వాళ్ళు ఏమంటామండి? అడాషియస్. ఏమంటాము? అడాషియస్. ఓకేనా? అలాంటి వాళ్ళని ఇంకొకటి ఉందండి, వెంచర్. ఏమంటాము? వెంచర్సమ్. ఏమంటాము? ఇది కూడా రాసుకోండి, వెంచర్సమ్. అంటే అవసరం లేనప్పుడు రిస్క్ తీసుకుంటే ఏమంటాము? వెంచరింగ్ అని తెలుసు కదా. వెంచరింగ్. వెంచరింగ్ అంటే టేకింగ్ రిస్క్. వెంచరింగ్ అంటే టేకింగ్ రిస్క్. అర్థమైందండి? అడాషియస్ కి వ్యాలోర్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. మరి మనం ఎలా ఉండాలి? అడాషియసా వ్యాలోరా? వ్యాలోర్గా ఉంటే సరిపోద్దండి. అర్థమైందా? అయిపోయిందా? నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను, అది నోట్ చేసుకోండి. ఓకేనా? నార్మల్గా మీరు ఆంకాలజీ విన్నారా? ఆంకాలజీ చెప్పాలండి. ఆంకాలజీ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ క్యాన్సర్. స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఏమంటాము? ఆంకాలజీ. ఆంకాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ క్యాన్సర్. క్యాన్సర్, స్టడీ ఆఫ్ క్యాన్సర్. అందులో మనం ఏం స్టడీ చేస్తాము? క్యాన్సర్, ట్యూమర్స్. ఏం స్టడీ చేస్తాము? ట్యూమర్స్. ట్యూమర్ అంటే తెలుసు కదా, కణితి అంటామండి. ఓకేనా? సో ఆ ట్యూమర్స్ ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే 2 ways. అందులో ఒకటి ఏంటంటే మాలిగ్నెంట్. చెప్పండి ఏంటది? మాలిగ్నెంట్. ఇంకోటి ఏంటి? బినైన్. మీకు డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? మాలిగ్నెంట్ ఇంకా బినైన్. మాలిగ్నెంట్ అంటే హార్మ్ఫుల్లా హార్మ్లెస్సా? మాల్ ఉంది కాబట్టి ఏమైంది? హార్మ్ఫుల్. ఓకేనా? మరి బినైన్ అంటే ఏమైంది? రాసుకోండి. రైట్. దీన్ని ఏమనొచ్చు మనం? కైండ్ అనొచ్చు. ఏమనొచ్చు? కైండ్. చెప్పండి, ఆంకాలజీ అంటే మీనింగ్ ఏంటి? ఆంకాలజీ స్టడీ ఆఫ్ క్యాన్సర్. అందులో మనం ఏం స్టడీ చేస్తాము? క్యాన్సర్, ట్యూమర్స్. ఆ ట్యూమర్స్ ఎలా క్లాసిఫై చేయొచ్చు మనం? హార్మ్లెస్ ట్యూమర్స్, హార్మ్ఫుల్ ట్యూమర్స్. హార్మ్లెస్ ట్యూమర్స్ ఏమంటాము? హార్మ్లెస్ బెనైన్ ట్యూమర్స్. హార్మ్ఫుల్ ట్యూమర్స్ ఏమంటాము? మాలిగ్నెంట్ ట్యూమర్స్. గుర్తుంటాయి కదా అవి. రైట్. ఇక్కడ మీకు ఒక వర్డ్ చెప్తా, ఆ వర్డ్ మీనింగ్ మీరు చెప్పేస్తారు. ఓకేనా? ఆ వర్డ్ ఏంటంటే ఇన్నోక్యులస్. ఏంటో వర్డ్ చెప్పండి. ఇన్నోక్యులస్ అంటే ఏంటండి? హార్మ్ఫుల్ హార్మ్లెస్సా? హార్మ్లెస్ అండి. రాసుకోండి. ఇన్నోక్యులస్ అంటే హార్మ్లెస్. ఊరికే చెప్పాలనిపించిందండి. అర్థమైందా? చెప్పండి, ఇన్నోక్యులస్ అంటే ఏంటి?
చెప్పండి, ఇన్నోక్యులస్ అంటే ఏంటి? హార్మ్లెస్. ఓకేనా, నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి ఆన్సర్ ఏమైందండి? పార్లెస్. పార్లెస్ అంటే ఏంటండి? రైట్, డబ్బులు లేకుండా పార్లర్కి వెళ్ళారు అనుకోండి, ఐస్ క్రీమ్ పార్లర్ కానీ బ్యూటీ ఏదైనా సరే వెళ్తే అది ఎలాంటి సిచ్యువేషన్ అండి? సేఫా డేంజరసా? రాసుకోండి, ప్రికేరియస్. చెప్పండి, ప్రికేరియస్ అంటే ఏంటి? డేంజరస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోమని చెప్పాను నేను? ప్రీ అంటే ముందు, కార్ స్పీడ్గా వస్తుంది, అలా స్పీడ్గా వచ్చే కారు ముందు మనం నిల్చున్నాం అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము? కాబట్టి ప్రికేరియస్ అంటే ఏంటి? డేంజరస్. దాన్ని ఏమంటాము? ప్యారలస్. ఓకేనా? సో ప్యారలస్ అన్నా ప్రికేరియస్ అన్నా సేమ్. ఇప్పుడు ఏమడిగారు? సినిమా అంటామా? మరి చెప్పండి ఆన్సర్ ఏమైద్దాం? ఓకేనా, ఇన్నోకేస్ అంటే ఏమనుకున్నాం మనం? హార్మ్లెస్. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు మనం రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్. ఫాటల్, ఇక్కడ కొన్ని వర్డ్స్ రాస్తే జాతక అబ్జర్వ్ చేయండి, రైట్. డెడ్లీ అనే వర్డ్ విన్నారా? డెడ్లీ రాసుకోండి. డెడ్లీ అంటే ఏంటండి? ఫాటల్ అంటే ఏంటి? డేంజరస్. ఇంకోటి రాసుకోండి, పెర్నీషియస్. ఏంటి వర్డ్? పెర్నీషియస్. ఇక్కడ నేను ఏవైతే వర్డ్స్ రాస్తున్నానో అవన్నీ నోట్ చేసుకోండి. పెర్నీషియస్ ఏంటి వర్డ్? పెర్నీషియస్. నెక్స్ట్ రాసుకోండి, పెయిన్ఫుల్. ఏంటి వర్డ్? పెయిన్ఫుల్. నెక్స్ట్ రాసుకోండి, బేల్ఫుల్. పెయిన్ఫుల్, బేల్ఫుల్, పెర్నీషియస్, డెడ్లీ. నెక్స్ట్ రాసుకోండి, నాక్సియస్. ఏం రాసుకుంటారు? విన్నారా? నాక్సియస్. నెక్స్ట్ రాసుకోండి, టాక్సిక్. ఏంటది? టాక్సిక్ విన్నారా? టాక్సిక్. ఇవన్నీ ఏంటి? ఇక్కడ రాసిన వర్డ్స్ అన్నీ ఏంటండి? డేంజరస్, హార్మ్ఫుల్. ఓకేనా, ఇవన్నీ మీకు తెలియాలి. ఓకేనా, మీరు ఒక 2 times కానీ వర్డ్స్ అలా స్కాన్ చేశారనుకోండి గుర్తుండిపోతుంది. ఓకేనా, మీ మెమరీ అంత స్ట్రాంగ్ అండి, అందుకని అలా స్కాన్ చేయడం నేర్చుకోండి. ఓకే, ఏంటి వర్డ్ చెప్పండి? ఫాటల్ అన్నా, డెడ్లీ అన్నా, పెర్నీషియస్. ఏంటి వర్డ్? పెర్నీషియస్. ఇంకేమున్నాయి? బెయిన్ఫుల్, బేల్ఫుల్, నాక్సియస్, టాక్సిక్. అన్నీ మనకేంటి? హార్మ్ఫుల్లే. అదేవిధంగా ఇంజూరియస్ విన్నారా? ఇంజూరియస్ అన్నా ఏంటండి? హార్మ్ఫుల్. ఇంజూరియస్ అన్నా ఏంటి? హార్మ్ఫుల్. అది చెప్పాల్సిన పని లేదు కదా. నెక్స్ట్ వన్ చేద్దామా? సో ఇంకేమన్నా ఇందులో మనకి అడ్వెంచరస్ అంటే ఏంటి? టేకింగ్ అడ్వెంచర్స్ అంటే ఏంటి? టేకింగ్ రిస్క్ తీసుకుంటే ఏమంటామండి? అడ్వెంచరస్. ఓకేనా, అంతే. నెక్స్ట్ వన్ చేద్దామా? రైట్, మనకి ఏమి ఇచ్చారండి ఇక్కడ? రైట్, స్పెల్లింగ్ ఎర్రర్స్, అంతే కదా. చెప్పండి, ఇక్కడ మనకి యాక్చువల్గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనకి ఏంటి? ఇక్కడ ప్రివలెంట్ రాకూడదు అని రాసుకుని. ప్రివలెంట్ అంటే ఏంటి? వైడ్ స్ప్రెడ్. ప్రివలెంట్ మీనింగ్ ఏంటి? వైడ్ స్ప్రెడ్. బాగా స్ప్రెడ్ అయ్యి ఉన్న వాటిని ఏమంటామంటే ప్రివలెంట్ అంటామండి, వైడ్ స్ప్రెడ్. ఇక్కడ రావాలా? సర్వేయర్స్ హ్యావ్ కోటెడ్ డేటా. అక్కడ ఏం రావాలి? ప్రివలెంట్ అయినా రిలేటెడ్ అయినా? రిలేటెడ్ టు సర్టెన్ సెక్షనా? రిలేటెడా? వైడ్ స్ప్రెడ్? అక్కడ రిలేటెడ్ రావాలి. రిలేటెడ్ టు. ఇక్కడ ఏం రాకూడదు? ప్రివలెంట్ రాకూడదు. చెప్పండి, ప్రివలెంట్ మీనింగ్ ఏంటండి? అందరు చెప్పాలి. ప్రివలెంట్ అంటే ఏంటి? వైడ్ స్ప్రెడ్. ప్రివలెంట్ అంటే మీనింగ్ ఏంటి? అక్కడే ఇంకో వర్డ్ రాసుకోండి, ప్రిడామినేట్. అందరు చెప్పండి, ఏంటి వర్డ్? ప్రిడామినేట్ అంటే ఏంటి? వైడ్ స్ప్రెడ్. ఆ రెండు రాసుకోండి. అందరు చెప్పాలి. చెప్పండి, ఏంటో వర్డ్స్? ప్రిడామినేట్ అన్నా, ప్రివలెంట్ అన్నా మీనింగ్ ఏంటి? వైడ్ స్ప్రెడ్. అక్కడ బాగా ఉంటాయి. ఓకేనా, ప్రిడామినేట్ ఇంకా వైడ్ స్ప్రెడ్ ఇంకా ప్రివలెంట్ గుర్తుంటాయి కదా. మరి ఇప్పుడు మనకేం రావాలి? ఆ డేటా అనేది ఎవరికి సంబంధించింది? వీళ్ళకి సంబంధించింది. కాబట్టి ఏం రావాలి? రిలవెంట్. ఏం రావాలి? రిలేటెడ్ ఏమనుకున్నాం? ఏమనుకున్నామండి? రిలవెంట్. ఇంకో వర్డ్ ఏం చెప్పుకున్నాము? పెర్టినెంట్. ఏం చెప్పుకున్నాము? గుర్తున్నాయి అనేది ఈ వర్డ్స్. పెర్టినెంట్. ఇంకోటి ఏమనుకున్నాము? పెర్టైన్. ఏంటో వర్డ్? పెర్టైన్. వీటన్నిటితో ఏం రావాలనుకున్నాము? రాసుకోండి, మళ్ళీ ఒకసారి రాసుకోండి. రిలేటెడ్ అనడానికి మన దగ్గర వర్డ్స్ ఏమున్నాయి? రిలవెంట్. ఏమున్నాయి? రిలవెంట్ అనొచ్చు, ఇంకా పెర్టినెంట్ అనొచ్చు, ఇంకా పెర్టైన్ అనొచ్చు అండి. ఓకేనా, రిలవెంట్, పెర్టినెంట్, పెర్టైన్ అన్నిటితో మనకి ఏమొస్తుంది? 2 వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటిలో ఏదో ఒక వర్డ్ రావాలి, కానీ ఏం రాకూడదు ఇక్కడ? ప్రివలెంట్ రాకూడదు. చెప్పండి, ప్రివలెంట్ అంటే మీనింగ్ ఏంటి? వైడ్ స్ప్రెడ్. దానికి ఇంకో మీనింగ్ ఏం చెప్పాను? ప్రిడామినేట్. ఏంటది? ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక ఎర్రర్ కూడా ఉందండి. ఇక్కడ మనకి ఏముంది? ఆఫ్ ఉందా? ఆఫ్ అనేది మనకి ఏంటి? ప్రిపోజిషన్. ఆఫ్ మనకి ఏంటి? ప్రిపోజిషన్ ఏం రావాలి? ఇక్కడ ఏం రావాలి? అది కూడా ఎర్రర్ ఉందండి. ఓకేనా, ఎవరైనా పెట్టారా అది ఎర్రర్? అది కరెక్టేనండి, అది కరెక్టే. అక్కడ ఎర్రడే. అక్కడ ఏమి ఉండకూడదు? ఇల్లుస్ట్రేట్ అలా గాలిలో వదిలేయకూడదు అండి. ఇల్లుస్ట్రేటింగ్, ఎందుకంటే ఆఫ్ తర్వాత ఏం రావాలి? ఒక ఇల్లుస్ట్రేషన్ అంటే మేబీ, బట్ ఇల్లుస్ట్రేటింగే రావాలి. ఓకేనా, ఇది అందరికి ఓకేనండి. నెక్స్ట్ వన్ చేద్దామా? చెప్పండి. ప్రోగ్రామ్ మేనేజర్ ఫర్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఎట్ బింగ్ యాడ్స్ సెట్ automated rules had been one of the top requested.
ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటి, మీకు ఎప్పుడైనా సరే వన్ ఆఫ్ ద కనిపిస్తే మీరు ఏం వెతకాలండి, తర్వాత నౌన్ అనేది ప్లూరల్ ఉందా లేదా, ఆల్వేస్ అండ్ మీకు వన్ ఆఫ్ ద వచ్చిందంటే లేదంటే సమ్ ఆఫ్ ద వచ్చిందంటే వెంటనే మీరు ఏం వెతకాలండి, నౌన్ ప్లూరల్లో ఉందా లేదా. మరి ఉందా ఇక్కడ, ఇక్కడ ఏమొచ్చింది ఫీచర్, ఏముండాలి మరి, అంతే కదా, ఈజీనే కదా. కాబట్టి ఫీచర్ ఉండకూడదు, ఏముండాలి ఫీచర్స్, వన్ ఆఫ్ ద ఫీచర్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద టీచర్స్. మీకు వన్ ఆఫ్ ద వచ్చిందంటే వెంటనే ఏం రావాలి, ప్లూరల్ నౌన్ రావాలి. ఇది మిస్ కాకూడదు ఎగ్జామినేషన్లో, ఓకేనా. నెక్స్ట్ వన్ చెప్పేస్తారు ఇది. వెరీ గుడ్, రైట్. లైక్ టుడేనా టుడేసా, టుడేస్ ఎకానమీ, టుడేస్ ఎకానమీ, టుడేస్ ఎకానమీ. కాబట్టి టుడే ఎకానమీ, టుడేస్ ఎకానమీనా, టుడేస్ ఎకానమీ. కాబట్టి ఎఫ్ ఎస్ ఉండాలండి, వద్దా, ఓకేనా. రైట్, ఇది అందరు చేశారా మరి. వైబుల్ అంటే ఏంటి, ప్రాక్టికల్. అక్కడ కొన్ని వర్డ్స్ రాసుకోండి, ఏంటవి, ప్రాగ్మాటిక్. ప్రాగ్మాటిక్ అంటే ఏంటండి, ప్రాక్టికల్. ప్రాగ్మాటిక్ అన్నా ప్రాక్టికలే, వైబుల్ అన్నా ప్రాక్టికలే, ఓకేనా. ఓకేనా, నెక్స్ట్ వన్ చేద్దామా, అందరికి ఓకేనా. లాస్ట్ బెంచెస్ ఇది చెప్పండి. హీ హ్యాస్ బీన్ సిక్ అనొచ్చా అనకూడదా, హీ హ్యాస్ బీన్ సిక్ అనొచ్చా అనకూడదా, ఫర్ ఏ వైల్ అండ్ హ్యాస్ బీన్ టోల్డ్ టు విజిట్ ఏ డాక్టర్ అండ్ గెట్ ఎక్స్పర్ట్. ఇక్కడ ఏముండాలి మరి, సి ఉండాలండి, అడ్వైస్. ఎస్ ఉంటే ఏమైపోతుంది, వర్బ్ అయిపోద్దండి, ఏమైపోద్ది వర్బ్. ఎస్ ఉంటే ఏమైపోద్ది వర్బ్, సి ఉంటే ఏమైపోద్ది నౌన్. ఇలాంటివి మనకు ఉంటాయండి, బట్ అవి కొంచెం ట్రికీ ఉంటాయి కాబట్టి నేను చెప్పట్లేదు. కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాయండి, రైట్. అవేంటవి, ప్రాక్టీస్, ఏంటది ప్రాక్టీస్, ఏమైందండి ప్రాక్టీస్. ప్రాక్టీస్ మనకేంటి నౌన్, ప్రాక్టీస్ ఏంటి వర్బ్. కానీ ప్రాక్టీస్ని వెర్బ్గా కూడా వాడతారండి, అందుకని నేను చెప్పట్లేదు, మీరు బై హార్ట్ చేస్తారు తర్వాత, అందుకని, ఓకేనా, అందుకని చెప్పట్లేదు, ఓకేనా. కాబట్టి ఇలా ఇది కూడా ప్రాక్టీస్ ఏంటి మనకి నౌన్, ప్రాక్టీస్ మనకి ఏంటి వర్బ్. అదేవిధంగా డివైస్, ఏంటది డివైస్, డివైస్ ఏంటి నౌన్, డివైస్ ఏంటి వర్బ్. కావాలంటే రాసుకోండి, ఓకేనా. ప్రాక్టీస్ ప్రాక్టీస్, డివైస్ డివైస్, ఓకేనా. అదేవిధంగా అడ్వైస్ అడ్వైస్, ఇవన్నీ కూడా సేమ్ సైడ్. సితో ఉన్నాయన్నీ ఏమవుతాయి నౌన్స్ అయితే, ఎస్తో ఉన్నాయన్నీ ఏమవుతాయి వర్బ్స్ అయితే. అది బేసిక్, బట్ న్యూస్ పేపర్ వాళ్ళు కొన్నిసార్లు వాటిని వైలేట్ చేస్తారని, అందుకని. బట్ ఇదైతే కంపల్సరీ. అడ్వైజ్ మనకి ఏమనుకుంటుంది నౌన్ అయితే ఎస్ ఉండకూడదు, ఏముండాలి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టు, ఓకేనా. ఇది ఓకేనా, ఈసారి చూసి చేస్తారు కదా ఇది. అలాంటి మనకి ఏమున్నాయి, ప్రాక్టీస్ ప్రాక్టీస్, అడ్వైస్ అడ్వైజ్, డివైస్ డివైస్, అవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఇది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేశారండి. ఇది కొంచెం ట్రిక్కీగా ఉందా లేదా, బట్ చేయాలండి, తప్పదు, ఓకేనా. చేద్దామా మరి, చెప్పండి. మనకు ఫస్ట్ ఏం తీసుకున్నారు మీరు, ఎగ్జామ్ హాల్లో చేశారా, టైం సరిపోయిందా, డైరెక్ట్గా చేద్దాం. లేదంటే టైం ఇస్తా, ఒక 1 minute 2 minutes టైం ఇవ్వాలా, లేదా డైరెక్ట్గా చేద్దామా. వెరీ గుడ్, రైట్, డైరెక్ట్గా చేద్దాం. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నట్టున్నారు కదా, రైట్. చెప్పండి, ఫస్ట్ ఏం రావాలి, ఈయన షోరా, ఎలిఫెంటా దిల్షుక్ నగరా, ఎలిఫెంట్, రైట్. ఇన్ సర్టైన్ డెమోక్రటిక్ కంట్రీస్ ఎలక్షన్స్ కెన్ బి కంటెస్టెడ్ బై ఎనీబడి. ఇది మనకి ఏంటి, ఒక ఐడియా అండి, ఏంటిది ఐడియా. ఎనీబడి, ఎవరైనా కంటెస్ట్ చేయొచ్చు అంట. ఎవరైనా కంటెస్ట్ చేస్తే అక్కడ మనకి ఏం లేవు, రిస్ట్రిక్షన్స్ లేవు, ఏం లేవు రెస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పాలా వద్దా, అది ఎక్కడ చెప్పారు చెప్పాలి అందరూ కూడా, జీ. కాబట్టి ఏముంది, దేర్ ఆర్ నో ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్, సరిపోయింది లేదా. కాబట్టి ఈ తర్వాత ఏం రావాలండి, ఈ తర్వాత జీ అంటే మనకి ఏమొచ్చింది, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్, అవునా కదా. మనకి క్వశ్చన్స్లో ఉన్నాయా, ఫస్ట్ సెకండ్ ఉన్నాయా, ఉన్నాయా అంటే 5 questions మనకి ఎన్ని వచ్చేసాయండి, ఆ 2 చేసి తర్వాత మీకు కన్ఫ్యూజన్ ఉందనుకోండి బయటకు వచ్చాయండి. బయటకు వచ్చేయమంటే ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి బయటకు వచ్చామండి, మొత్తం ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు రమ్మని కాదండి, ఓకేనా. ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ నుంచి మనకి 5 questions కదా, అందులో మనం 2 ఈజీగా చేయగలిగామా లేదా, వితిన్ మినిట్లో చేయగలిగాం లేదా, వితిన్ మినిట్లో 2 questions వచ్చాయంటే వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఎందుకంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయండి 7. ఆ 7 రిమైనింగ్ ఎన్ని అరేంజ్ చేయాలి మనం, 5 అరేంజ్ చేయాలని టైం పడుతుందా లేదా, అందుకని చెప్తున్నా. టైం ఉంటే చేయండి, లేదంటే ఏం చేస్తారు వేరే క్వశ్చన్స్ చేయండి. అట్లీస్ట్ మనకి 5లో 2 వచ్చేసే కదండి, అందుకని చెప్తాను. ఎగ్జామినేషన్లో ఆ అవేర్నెస్ ఇంపార్టెంట్ అండి, అర్థమైందా. మనకి ఎంత టైం ఉంది, మనం ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నాం, ఆ అవేర్నెస్ కంపల్సరీ ఇంపార్టెంట్ మనకి, ఓకేనా. ఇప్పుడు మనం ఇప్పుడైతే చేద్దామండి, ఓకేనా, తప్పదు కదా. చెప్పండి మరి ఏం రావాలి, షూరా, వెరీ గుడ్, రైట్. దిస్ సిస్టమ్ హ్యాస్ బోత్
అడ్వాంటేజెస్ అండ్ డిసైడ్. మనం ఏం చెప్పాలి, అందులో అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాలి, ఇంకా డిసైడ్. కాబట్టి మనకి ఏం రావాలి, ఈ తర్వాత జీ రావాలి, జీ తర్వాత ఏం రావాలి. థర్డ్ స్టేట్మెంట్ అడిగారా, అడగలేదా? అడిగితే మనకి 3 క్వశ్చన్స్ అయిపోయినాయా లేదా? వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెప్పాలి, అడ్వాంటేజెస్ చెప్పాలి, డిసడ్వాంటేజ్ చెప్పాలి. మరి అడ్వాంటేజెస్ ఎక్కడ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఎక్కడ ఉన్నాయి చెప్పాలి అందరూ కూడా. ఒక పేరు చెప్పండి, ఒక పేరు ఏం చెప్తారండి ఇక్కడ మనకు ఉందా? సి పీపుల్ వుడ్ బి డిప్రైవ్డ్ ఆఫ్. డిప్రైవ్డ్ అని తెలిసి కదా, రాసుకోండి. డిప్రైవ్డ్ తర్వాత ఏం రావాలి, ఆఫ్. అక్కడే రాసుకోండి. డివైడ్ ఏంటది, డివైడ్ తర్వాత ఏం రావాలి, ఆఫ్. డివైడ్ తర్వాత ఏం రావాలి, ఆఫ్. డిప్రైవ్డ్ తర్వాత ఏం రావాలి, ఆఫ్. సపోజ్ నాకు కామన్ సెన్స్ లేదనుకోండి, నాకు కామన్ సెన్స్ లేకపోతే ఏమంటాను, డివైడ్ ఆఫ్ కామన్ సెన్స్. ఏమంటామండి, డివైడ్ ఆఫ్ కామన్ సెన్స్. అలా కాకుండా నాకు రావాల్సిన హక్కు ఉంటాయి కదా, రైట్స్. ఆ రైట్స్ ఎవరైనా నా దగ్గర నుంచి లాక్కున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాము, డిప్రైవ్డ్ ఆఫ్. అంటే నా దగ్గర ఉన్నదాన్ని లాక్కుంటే ఏమంటామండి, డిప్రైవ్డ్ ఆఫ్. నాకు లేకపోతే ఏమంటాను, డివైడ్ ఆఫ్. అర్థమైందా? నా దగ్గర లేకపోతే డివైడ్, వైడ్ అంటే 0. అలా కాకుండా నా దగ్గర ఉన్నదాన్ని లాక్కుంటే డిప్రైవ్డ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో డిప్రైవ్డ్ ఆఫ్ ద ప్రాబబుల్ బెనిఫిట్. అక్రూడ్ అంటే ఏంటి, అక్యుములేటెడ్. చెప్పుకున్నాము లేదా, అక్రూడ్, అక్యుములేటెడ్ ఫ్రమ్ సర్వీసెస్ ఆఫ్ సచ్ పీపుల్. అది మీకు క్లూ అనమాట. సచ్ పీపుల్ అంటే ఇలాంటి వాళ్ళు. పాజిటివా నెగిటివా ఇది? ఈ పీపుల్ ఎలాంటి వాళ్ళండి, వీళ్ళు బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా, బెనిఫిట్ ఇస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళండి, పాజిటివా నెగిటివా? పాజిటివ్. మరి ఇంతకు ముందు ఎక్కడైనా సరే పాజిటివ్ పీపుల్ గురించి చెప్పారా, చెప్పలేదా? చెప్పుంటారండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది, సచ్ పీపుల్ అంటున్నాం కదా. సచ్ పీపుల్ అంటే ఇంతకు ముందు ఏం చెప్పి ఉండాలి, ఆ పీపుల్ ఎవరో చెప్పి ఉండాలి. ఆ పీపుల్ ఎవరై ఉండాలి, బెనిఫిట్ ఇస్తున్నారంటే పాజిటివా నెగిటివా? ఆ పాజిటివ్గా పీపుల్ గురించి ఎక్కడ ఉందండి, ఏలో ఉందా, షోరా? ఏలో మనకి ఏముందో చూడండి. పీపుల్ థరోలీ డెడికేటెడ్ టు సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్కి డెడికేట్ అయ్యి ఉన్నారంటే వాళ్ళు ఏమై ఉన్నారండి, గుడ్డా బ్యాడా? గుడ్. బట్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్. అంటే వాళ్ళకి ఏం లేదు, ఎలిజిబిలిటీ లేదండి. అంటే ఏజ్ లేకపోవచ్చు, ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఏముందండి, డెడికేషన్ ఉందండి. అలాంటి వాళ్ళని కానీ మనం ఆ ఏజ్ క్వాలిఫికేషన్తో కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో కావచ్చు, రెస్ట్రిక్షన్ పెట్టి వాళ్ళని మనం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయకుండా చేసామనుకోండి, అప్పుడు వాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్స్ మనం పొందుతామా, పొందలేమండి. కాబట్టి మనకి అర్థమైందండి. ఏ తర్వాత ఏం రావాలి మరి చెప్పండి, చెప్పాలి. ఏ తర్వాత ఎఫ్, ఓకేనా? ఏ తర్వాత ఎఫ్, ఓకే. మరి ఇక్కడ ఏమంటున్నాము, వీళ్ళకి ఏముంది, డెడికేషన్ ఉందండి, కానీ ఏమి లేదు, క్వాలిఫికేషన్ లేదండి. వీళ్ళకి ఏముంది, డెడికేషన్ ఉంది, కానీ ఏం లేదు, క్వాలిఫికేషన్. మరి డెడికేషన్ ఉండి క్వాలిఫికేషన్ లేని వాళ్ళ గురించి చెప్పామంటే ఇంకెవరు ఉంటారు మనకి, క్వాలిఫికేషన్ ఉండి డెడికేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారా లేదండి? అలాంటి వాళ్ళ గురించి చెప్పాలి వద్దా? వాళ్ళ గురించి ఎక్కడ ఉంది చెప్పాలి మీరే. బీలో ఉందా లేదా? బీలో ఏముందో చూడండి. దోస్ హూ ఫుల్ఫిల్ ద స్టిప్యులేట్. మీకు ఆల్రెడీ స్టిప్యులేట్ చెప్పాను నేను. స్టిప్యులేట్ చెప్పాను. ఏమని చెప్పాను, కండిషన్. స్టిప్యులేట్ అంటే ఏంటి, కండిషన్. కాబట్టి ఈ కండిషన్స్ ని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫుల్ఫిల్ చేస్తున్నారు. కానీ ఇంకేముంది వీళ్ళకి, ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఏముంది, ఎడ్యుకేషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు లేదు, వీళ్ళకి నాట్ బి నెసరీ డివోటెడ్ టు సోషల్ సర్వీస్. అంటే వీళ్ళకి ఏమి ఇష్టం లేదు, సోషల్ సర్వీస్ చేయడం ఇష్టం. అంటే వీళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది కానీ వీళ్ళు ఏం చేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు మనకి సో ఏమొచ్చిందండి, ఎఫ్ తర్వాత ఏమొచ్చింది, ఎఫ్ అయినా ఏనా, ఏ తర్వాత ఏమొచ్చింది, ఎఫ్. నెక్స్ట్ ఏమొచ్చింది, బి. ఈ బిని ఏఎఫ్ కంటే ముందు ప్లేస్ చేయాలా, ఏఎఫ్ తర్వాత ప్లేస్ చేయాలా చెప్పాలి. అది మనం ఎలా డిసైడ్ చేస్తామండి, నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందో దాన్ని బట్టి. రిమైనింగ్ స్టేట్మెంట్ ఏముందో చెప్పండి, చెప్పాలి. డి అయినా. దేర్ఫోర్ ఇంపోజింగ్ సచ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఈజ్ లైక్లీ టు కౌంటర్ ప్రొడక్టివ్. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే నెగిటివా పాజిటివా? కౌంటర్ ప్రొడక్టివ్ అండి. ప్రొడక్టివ్ అంటే పాజిటివ్ అండి, కౌంటర్ ప్రొడక్టివ్ అంటే నెగిటివ్ అండి. సో కౌంటర్ ప్రొడక్టివ్ అంటే నెగిటివ్ అండి. చెప్పండి, ప్రొడక్టివ్ అంటే ఏంటి, పాసిబుల్. కౌంటర్ ప్రొడక్టివ్ అంటే నెగిటివ్. మరి ఇది నెగిటివ్ కాబట్టి దీనికంటే ముందు వచ్చే స్టేట్మెంట్ ఏమి ఉండాలి, ఇది నెగిటివ్ కదండి, దేర్ఫోర్ ఉంది కదా. సచ్ ఏమొచ్చిందండి, సచ్ ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్, దేర్ఫోర్ వచ్చింది. అంటే మనకి దీనికంటే ముందు కూడా ఏమై ఉండాలి, నెగిటివ్ స్టేట్మెంటా కాదండి. అంటే మరి ఏం రావాలి చెప్పండి, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ విధిస్తే ఏం జరుగుతుంది, లాస్ జరుగుతుంది. ఎలాంటి రెస్ట్రిక్షన్స్, ఏజ్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇప్పుడు చెప్పాలి మీరు ఏం రావాలో. ఎక్కడుందండి రెస్ట్రిక్షన్స్ విధిస్తే మనం నష్టపోతాము అనేది ఎక్కడుందండి, ఏఈలో ఉందా, సిలో ఉందా? సారీ, ఏఈలో బీనది, ఏఈలోనా బీలోనా? జాగ్రత్తగా చూడండి.
రెస్ట్రిక్షన్స్ విధిస్తే మనం కోల్పోతాము అనేది ఎక్కడ ఉందండి? ఏఈలో ఉందా, బిలో ఉందా? రెస్ట్రిక్షన్స్ విధిస్తే మనం కోల్పోతాము. బిలో ఏముందండి? బిలో దోస్ హూ ఫుల్ఫిల్ ద స్టిపులేటెడ్ క్రైటీరియా. మనకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా లేవండి? ఉన్నాయండి. రెస్ట్రిక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఉంటే వీళ్ళు సర్వీస్ చేస్తున్నారా? వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేదండి? వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, బిలో ఉన్న వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయొచ్చా చేయలేదా? చేయించండి. మరి ఎవరు చేయలేరు? ఎవరికైతే క్వాలిఫికేషన్ లేవో వాళ్ళు చేయలేరు. ఎవరు వాళ్ళు? ఏ. కానీ వాళ్ళకి ఏముంది? డెడికేషన్ ఉంది. ఏముంది? అవునా కదండి? మరి నష్టపోతున్నాం అంటే ఎవరి వల్ల నష్టపోతున్నాము? డెడికేషన్ ఉన్న వల్ల లేని వల్ల. కాబట్టి ఏం రావాలి? రైట్. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం రావాలి చెప్పండి? ఫస్ట్ స్టేట్మెంట్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈ తర్వాత ఇది వచ్చేసింది కదా. రిమైనింగ్ ఇక్కడ ఏమున్నాయి? ఏఈ ఒకటి, ఇంకోటి ఏంటి? ఎఫ్ ఒకటి, సారీ ఏఎఫ్ ఒకటి, ఇంకోటి ఏంటి? డి ఒకటి, డి అయినా, ఇంకోటి ఏంటి? సి. అంతే కదా. బి కూడా ఉందా? రైట్. ఈజీసీ ఓకేనండి. ఏఎఫ్ ఓకేనా? నెక్స్ట్ ఏం రావాలి? సిడీనా, బీడీనా? నేనే చూసుకుంటానండి. ఓకేనా? రైట్. దోస్ హూ ఫుల్ఫిల్ ద లాస్ట్కి దేర్ ఫోర్ డి రావాలి. దానికంటే ముందు ఏం రావాలి చెప్పండి? దానికంటే ముందు రెస్ట్రిక్షన్స్ విధిస్తే మనం నష్టపోతామని చెప్పాలండి. రెస్ట్రిక్షన్స్ విధిస్తే నష్టపోతామని చెప్పాలి. ఎక్కడ ఉందండి? ఏ ఇంకా ఎఫ్లో ఉందండి. కాబట్టి సి ఎక్కడ రావాలి? మనకి ముందే రావాలి. కాబట్టి సి వచ్చే తర్వాత ఏం రావాలి? సి తర్వాత ఏం రావాలి? ఏఎఫ్ తర్వాత ఏం రావాలి? డి. దీనికంటే ముందే ఏం రావాలి? ఈ జి సినా ఈనా? ఈజీ సీనా? నాకు పేపర్ ఒకసారి ఓకేనా? చెప్పండి. మనకి ఫస్ట్ ఏం అవ్వాలండి? ఇక్కడ మనం స్క్రోల్ చేయడం కష్టం అవుతుందండి, అందుకని. ఓకేనా? చెప్పండి. ఫస్ట్ ఏం అవ్వాలి? ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్. తర్వాత ఏం అవ్వాలండి? జీ. వెరీ గుడ్. తర్వాత ఏం అవ్వాలి చెప్పండి? సీనా? షూరా? రైట్. దిస్ సిస్టమ్ హ్యాస్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. తర్వాత ఏం చెప్పాలి చెప్పండి? ఫస్ట్ ఏం చెప్పాలండి? ఏ చెప్పాలా? షూరా? ఏ చెప్పకూడదు. మనకి ఏం చెప్పాలి చెప్పండి? చెప్పాలి. లాస్ట్కి రావాలి. లాస్ట్కి ఏం రావాలి? డి. డీలో మనకి ఏం చెప్తున్నామండి? అలా చేయడం వల్ల, అలా రెస్ట్రిక్షన్స్ విధించడం వల్ల మనం ఏమవుతున్నాము? కోల్పోతున్నాము. కాబట్టి ఏం చెప్పాలి? అంతకు ముందు రెస్ట్రిక్షన్స్ విధిస్తే ఎవరు నష్టపోతున్నారండి? క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ, లేని వాళ్ళ? లేని వాళ్ళు. ఆ లేని వాళ్ళ గురించి ఎక్కడ ఉంది మనకి? ఏ ఇంకా ఏ వస్తే ఏం రావాలి? కాబట్టి ఏఎఫ్ ఒకేసారి రావాలి. ఒక ఏ వస్తే ఏం రావాలి? ఎఫ్. ఇక్కడ మిగిలింది ఏముంది? కాబట్టి ఎక్కడ ఉండాలి? అర్థమైందండి? ఓకేనా? ఇది కీలో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఎర్రర్ ఉంటుందండి. ఓకేనా? 23 మీకు కీ ఎర్రర్ ఉంటుందో కరెక్ట్ చేసుకోండి. ఓకేనా? 23 ఎర్రర్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని ఓకే. క్వశ్చన్ నెంబర్ 23 ఒకటి కీ మిస్టేక్ ఉందండి. రిమైనింగ్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, చేసుకోండి. ఓకేనా? అయిపోయిందా? అందరికి అర్థమైందా? ఇక్కడ మనకి ఏఎఫ్ ఎందుకు తీసుకున్నామంటే డీలో మనం ఏం చెప్తున్నాము? ఒకవేళ అలాంటి రెస్ట్రిక్షన్స్ కానీ పెడితే, మనం నష్టపోతాము అని చెప్పాలి. కాబట్టి దానికంటే ముందేం చెప్పాలి మనం? అలాంటి రెస్ట్రిక్షన్స్ పెడితే నష్టపోతామా లేదా అని చెప్పి క్లారిటీ ఇవ్వాలా వద్దా? అది ఎక్కడ ఉంది మనకి? ఏఎఫ్. సో అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేవు అని చెప్పి వాళ్ళు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయొద్దు అని చెప్పామనుకోండి, మనం నష్టపోతామా లేదండి? దాని గురించి చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ మనం చేద్దామా? ఎక్కడి నుంచి ఉన్నాయి మనకి? నెక్స్ట్ 28 చెప్పండి. టు మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏంటండి? రివీల్ ఎవ్రీథింగ్. రాసుకోండి. ఏంటి? రివీల్ ఎవ్రీథింగ్. మొత్తం చెప్పేస్తే ఏమంటామండి? రైట్. టు మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్, రివీల్ ఎవ్రీథింగ్. దీనికి నేను ఇంకొక ఇడియం రాస్తా, ఆపోజిట్ ఇడియం రాస్తా, నోట్ చేసుకోండి. ఓకేనా? రైట్. చెప్తారా అదేంటో? మీకు కార్డ్స్ గురించి చెప్పిన కార్డ్స్తో కొన్ని ఇడియమ్స్ చెప్పిన గుర్తుందా? వైల్డ్ కార్డ్ అని అలా చెప్పండి. టు కీప్ వన్స్ కార్డ్స్ క్లోజ్ టు వన్స్ చెస్ట్. రాసుకోండి. ఈడియం రాసుకోండి. ఏంటది? టు కీప్ వన్స్ కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ అండి.
క్లోజ్ టు వన్స్ చెస్ట్. మనం ప్లేయింగ్ కార్డ్స్ ఆడేటప్పుడు మన కార్డ్స్ మనం ఇలా పెట్టుకున్నామని మనం చూపిస్తున్నామా, హైడ్ చేస్తున్నామా? అలా హైడ్ చేస్తే ఏమంటాము? టు కీప్ వన్స్ కార్డ్స్ క్లోజ్ టు వన్స్ చెస్ట్. అలా కాకుండా ఇప్పుడు టు మేక్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ సంథింగ్ అంటే ఏంటి? రివీల్ ఎవ్రీథింగ్. మన మనసులో ఉన్నది మొత్తం చెప్పేస్తే దాన్ని ఏమంటాము? టు ఏముంది? మేక్ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ సంథింగ్. ఓకేనా? ఈ రెండు గుర్తుపెట్టుకోండి, రైట్? హైడ్ చేస్తే ఏమంటాము? టు కీప్ వన్స్ కార్డ్స్ క్లోజ్ టు వన్స్ చెస్ట్. హైడ్ చేయడం. రివీల్ చేస్తే క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ సంథింగ్. సో ఆన్సర్ చెప్పండి మీరే, అందరు చెప్పాలి. రివీల్ చేయాలని రావాలి. రివీల్ ఏమొస్తుందండి? గెయిన్. ప్రామినెన్స్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్. ప్రామినెన్స్ అంటే ఏంటి? ఇంపార్టెన్స్. ఓకేనా? ప్రైజా? నో. టు ప్రైజ్ వన్స్ సెల్ఫ్ ఏమంటాము? టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. ఎవరికైనా కావాలనుకుంటే నోట్ చేసుకోండి. ఓకేనా? టు బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్, దాన్ని ఏమంటాము? టు ప్రైజ్ వన్ సెల్ఫ్. ఓకేనా? కన్ఫెస్ అంటే ఏంటి? మనం చేసిన మిస్టేక్ని ఒప్పుకుంటే ఏమంటామండి? కన్ఫెస్. అలా ఒప్పుకున్నప్పుడు మనం అన్ని రివీల్ చేస్తామా లేదా? దట్స్ వాట్. కాబట్టి ఇది పాసిబిలిటీ. నెక్స్ట్ ఏముంది? డిస్ట్రాయర్? నో. ఇక్కడేముంది? సో ఇక్కడ టు డిస్ట్రాయ్ బిఫోర్ ఇట్ బ్లూమ్స్ ఉంది కదా, అక్కడ ఇడియం రాసుకోండి. దాన్ని ఏమంటామంటే టు నిప్ ఇన్ ద బ్లడ్. సార్ ఏమంటా చెప్పండి? నిప్పింగ్ ఇన్ ద, మనం తెలుగులో మగ్గలోనే తుంచేయడం అంటాం కదా, విన్నారా? మగ్గలోనే తుంచేయడం అంటారు కదండి, దాన్ని ఏమంటామండి? నిప్ ఇన్ ద బడ్ రాసుకోండి. టు నిప్ ఇన్ ద బడ్. దాన్ని ఇక్కడ ఏమంటాం? డి. టు డిస్ట్రాయ్ బిఫోర్ ఇట్ బ్లూమ్స్. బ్లూమ్ అవ్వక ముందే దాన్ని ఏం చేస్తున్నాం మనం? డిస్ట్రాయ్ చేస్తున్నాం. అంటే ఏదైనా సరే ఒక డెవలప్ అవ్వక ముందే ఏం చేస్తున్నాం? దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే టు నిప్ ఇన్ ద బడ్. ఓకేనా? ఓకేనా? ఇది రాసుకోండి. సో ఆన్సర్ ఏమైందండి? టు కన్ఫెస్. సో చెప్పండి, కన్ఫెస్ అంటే ఏంటి? రివీల్ ఎవ్రీథింగ్. ఓకేనా? మరి కన్ఫెస్ చేయకుండా కొంతమంది ఏం చేస్తారు? రిజెక్ట్ చేస్తారు కదా. రిజెక్ట్ చేయడం ఏమంటాము? డెనీ. ఏమంటాము? డెనీ అంటాం. వాళ్ళు చేసిన క్రైమ్ ఒప్పుకోకపోతే ఏమంటామండి? డెనీ అంటే రిజెక్ట్. ఓకేనా? ఒప్పుకుంటే కన్ఫెస్. ఓకేనా? ఇది అందరికి. నెక్స్ట్ వన్ చేద్దాము. ఏమడిగారు? ఇన్కరెక్ట్ అడిగారు కదా. ఏమడిగారు? రూజ్. రాసుకోండి. రూజ్ అంటే ట్రిక్ అండి. రూజ్ అంటే ఏంటి? ట్రిక్. రూజ్ అంటే ట్రిక్. ట్రిక్ ట్రిక్. ఇప్పుడు మీరు ఏం చెప్పాలి? ఆన్సర్ చెప్పాలి. చెప్పండి, ఎక్కడ కరెక్ట్గా ఉంది? ద సెక్యూరిటీ గార్డ్. ద సెక్యూరిటీ గార్డ్ న్యూ ద గర్ల్స్ వర్ గోయింగ్ టు ట్రై అండ్ యూజ్ ఏ డిస్ట్రాక్టివ్ రూజ్ ఇన్ ఆర్డర్ టు షాప్ లిఫ్ట్. షాప్ లిఫ్ట్ అంటే ఏంటి? దొంగతనం అండి. షాప్ లిఫ్ట్ అంటే ఏంటండి? స్టీలింగ్. షాప్ లిఫ్టింగ్ అంటే స్టీలింగ్. ఓకేనా? సో ఇప్పుడు ట్రిక్ అనే వర్డ్ వస్తుందా లేదా? కాబట్టి ఫైన్. నెక్స్ట్ వన్. వన్ ఐ కుడ్ నో లాంగర్ రూజ్ మై బ్లేరింగ్ అలారం క్లాక్. అనొచ్చండి. అలారం క్లాక్ మనం ట్రిక్ చేస్తామా? స్టాప్ అని రావచ్చు. ఏమవచ్చు మనకి? స్టాప్. లేదంటే పాస్. రాకూడదు. ఏం రాకూడదు ఇక్కడ? రూల్స్ అని రాకూడదు. ఓకేనా? కాబట్టి మనకి సో సెకండ్ వన్ మనకి రాంగ్ ఉంది. ఓకేనా? థర్డ్ వన్ చేద్దాం. ఎమ్మా ట్రై టు థింక్ ఆఫ్ ఏ రూజ్ టు గెట్ పాల్ అవుట్ ఆఫ్ ద హౌస్. అనొచ్చా లేదండి? ఏ ట్రిక్. కాబట్టి ఆన్సర్ ఏమైతే చెప్పండి? ఓన్లీ టూ. సెకండ్ స్టేట్మెంట్ లో మాత్రమే రాంగ్ ఉంది. చెప్పండి, రూజ్ అంటే మీనింగ్ ఏంటి? రూజ్ ట్రిక్. రూజ్ అంటే ఏంటి? ట్రిక్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. ఓచ్. రాసుకోండి. ఓచ్ అంటే మీనింగ్ ఏంటి? ఓచ్. తెలుగులో దీన్ని ఏమంటారంటే హామీ అంటారండి. ఏమంటారు? హామీ ఇవ్వడం అంటారు. రైట్? తెలుగులో రాసుకోండి. తెలుగులో ఏమంటాం? హామీ ఇవ్వడం అంటాం. ఓకేనా? తెలుగులో ఏమంటాం? హామీ అంటే హామీ. పూచి అంటాం కదండి. హామీ, పూచి ఇవన్నీ అవే. ఓకేనా? రాసుకోండి. మీరంతా ఇంగ్లీష్ మీడియం అండి, అంత వింతగా చూస్తారండి. సి ఓచ్. సో మనకి జనరల్గా మనకి ఏమొస్తుందంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, రైట్? మన ఫ్రెండ్ మనకి ఏమడిగాడు? మన ఫ్రెండ్ ఏం చేశాడంటే వేరే వాడిని పరిచయం చేశాడండి కదా. పరిచయం చేసి ఆ పరిచయమైన వ్యక్తి మీకు ఏమడిగాడు? డబ్బులు అడిగాడండి. డబ్బులు అడిగితే వెంటనే ఇచ్చేస్తారా? ఇవ్వకూడదండి. అప్పుడు మీరు ఏమడుగుతారు? మీ ఫ్రెండ్ అడుగుతారండి, మరి వాడికి డబ్బులు ఇవ్వచ్చా లేదా అని చెప్పి. అప్పుడు ఫ్రెండ్ ఏమంటాడు? వాడికి ఇవ్వచ్చునా, నమ్మొచ్చు అంటాడు. అప్పుడు దాన్ని ఏమంటాం? ఓచ్ ఫర్. ఏమంటాము? ఓచ్ ఫర్. దట్స్ వాట్. అంటే వాడు మంచోడే, ఇవ్వచ్చు, డౌట్ ఏం లేదు అన్నప్పుడు దాన్ని ఏమంటాం? అర్థమైందా? అంటే మీనింగ్ ఏంటి చెప్తారా? రైట్, చెప్పాలండి. హామీ ఏమంటాం ఇంగ్లీష్లో? ఏమనొచ్చు? రైట్, రాసుకోండి. కన్ఫర్మ్. కన్ఫర్మ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. లేదంటే జెన్యూన్. కన్ఫర్మ్ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ ఆర్ జెన్యూన్.
ఆ పర్సన్ ట్రూ పర్సన్, అదే జెన్యూన్, అదంటే అది జెన్యూన్ అని చెప్పడం ఏమంటాము, ఓచ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మీకు మీనింగ్ తెలిసింది కదా, ఎక్కడ కరెక్ట్గా ఉందో చెప్పండి. శాలీ సెడ్ షీ వుడ్ ఓచ్ టు హెర్ బాస్ దట్ హెర్ ఫ్రెండ్ వాజ్ ఏ స్ట్రాంగ్ క్యాండిడేట్ అనొచ్చలేదండి. కాబట్టి ఫస్ట్ వన్ ఓకేనా? నెక్స్ట్ వన్ చెప్పండి. The bank believed the woman but would double check the woman's financial background even though the woman did watch that అని చెప్పొచ్చండి. ఇక్కడ ఏమండి నిజమని చెప్పిందా లేదా? దట్ షీ ఎర్న్డ్ $40,000 a year. అది నిజమా కాదు చెక్ చేయాలి వద్దా? కానీ ఆమె చెప్పింది నేను $40,000 ఎర్న్ చేస్తున్నానని చెప్పి నిజమే అని చెప్పి చేసిందండి. దీన్నే మనం ఏమంటామంటే అఫిడవిట్ విన్నర్, అఫిడవిట్ విన్నర్ అండ్ అఫిడవిట్. అఫిడవిట్లో మనకి ఏముందండి, ఫిడ్ ఏముంది, ఫిడ్ అంటే ఏంటి, ట్రస్ట్, లేదంటే ఏమంటాము ఫెయిత్ అంటాం. అంటే మనం సెల్ఫ్ అసిస్టేషన్ ఉంటుంది కదా, సెల్ఫ్ అఫిడవిషన్. ఎవరైనా ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనుకోండి, ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ముందు వాళ్ళు ఏం చేయాలండి, అఫిడవిట్ ఇవ్వాలి వద్దండి. అంటే వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ప్రాపర్టీ ఉంది, ఎన్ని కార్లు ఉన్నాయి, అవన్నీ చూపించాలి వద్దండి. దట్స్ వాట్ రైట్. మరి చెప్పండి కరెక్టా రాంగా ఇది? సెకండ్ వన్ కరెక్టా రాంగా అండి? కరెక్టే. ఓకే, టు మేక్ సంథింగ్ దెన్ టు స్టేట్ దెన్ టు కన్ఫర్మ్ దట్ సంథింగ్ ఈస్ ట్రూ. నెక్స్ట్ వన్ చెప్పండి, థర్డ్ వన్. Patricia has checked the reports and can vouch for the accuracy. Accuracy కరెక్ట్నెస్ కదా, ఎగ్జాక్ట్నెస్ కదా, వోచ్ ఫర్ అనొచ్చా లేదా? కాబట్టి ఆన్సర్ ఏమైంది, ఆల్ ఆర్ కరెక్ట్. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గానే ఉంది అని చెప్పి ఆమె గ్యారంటీ ఇస్తుంది, హామీ ఇస్తుంది. దాన్ని ఏమనొచ్చు, వోచ్ ఫర్. ఓకేనా? చెప్పండి రూజ్ అంటే మీనింగ్ ఏంటి, రూజ్ ట్రీట్. వోచ్ అంటే ఏంటి, జస్ట్ మనకి హామీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పెద్ద కష్టమే కదా, హామీ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ మీకు తెలిసిపోతుంది హామీ. ఓకేనా? రైట్.